మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీకృష్ణమయమైన సభా సదస్సుకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్త్వ కర్మణి. మా తే సంగోస్తు అకర్మణి, అకర్మతో సంగం పెట్టుకోకు అంటే అర్థం కర్మని విడిచిపెట్టకు అని స్పష్టంగా చెప్తూనే ఉన్నాడు గీతలో. మరి ఏ విధంగా కర్మాచరణ చెయ్యాలంటే యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్వా ధనంజయ సిద్ధ సిద్ధో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఈ దివ్యమైన బ్రాహ్మీ స్థితిలో నీకెటువంటి పరిపూర్ణత, అది సర్వము ఎలా పరిపూర్ణం చేస్తుంది అనేటువంటి యావానర్థ ఉదపానే శ్లోకంలో చెప్పిన భావం మనకు అందాలి అంటే యోగస్థ కురు కర్మాణి, యోగస్థుడవై కర్మాచరణ చెయ్యు. ఫలాసక్తిని విడిచిపెట్టి సమబుద్ధి కలిగి ఉండడమే యోగము అని చెప్పుకున్నాం. అటువంటి యోగమునందుండి కర్మను చెయ్యవయ్యా అని చెప్తూ, ఆ పరిపూర్ణమైన ఆనందంలో నువ్వు అనుకునే ఈ అల్పములైన ఆనందములన్నీ నెరవేరుతాయి. అది ఆయన అభయం ఇచ్చాడు. అక్కడ అభయమే మనకి గ్రాహ్యము, అనుభవం కాదు. అనుభవం వచ్చిన తర్వాత ఎలాగూ తెలుస్తుంది. అనుభవం అందే వరకు అభయమే చేయూత మనకి. అది పరమాత్మ చెప్తున్నాడు అక్కడ. అందుకు ఆ వచనము నమ్మవలసింది. ఆ పరిపూర్ణమైన బ్రహ్మానంద స్థితి మనకి అనుభవించేది కాదు. ఎందుకు అంటే ఆ విషయం కూడా ఇదివరకు ఒక ఉపమానం మనం చెప్పుకున్న, అది గుర్తు తెచ్చుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. బ్రహ్మానందం గురించి చెప్తే మనకు ప్రస్తుతం ఏమీ అర్థం కాదు. ఎందుకంటే అల్పమైనటువంటి ఆనందానికి కూడా బ్రహ్మానందం అనే స్థితిలోకి దిగజారాం మనం. అవునా లేదా? ఏదో చిన్నపాటి రుచి తగిలితే ఎలా ఉందంటే బ్రహ్మానందంగా ఉందండి అన్న. అసలు మానుషానందానికే ఎంత దూరం ఉన్నామో ఇందాక అర్థమైంది కదా. ఇంకా బ్రహ్మానందం అనే మాట ఏమిటి? అది తత్కాల ఇంద్రియ సుఖం, అంతేగాని ఆనందం అనే మాటే దానికి తగదు. ఇంకా బ్రహ్మానందం అనే మాట ఎక్కడా? ఈ బ్రహ్మానందంలో ఇన్ని ఆనందాలు వచ్చి ఇమిడిపోయాయి అక్కడ. అది పరిపూర్ణం. బ్రహ్మానందం ఒకటి, మిగిలినవన్నీ ఒక్కొక్కటి కాదు, అందులో అన్నీ ఇమిడిపోయాయి. సముద్రంలో అలలన్నీ ఇమిడిపోయినట్లుగా అలాగే దీన్ని వర్ణిస్తూ మన శాస్త్రంలో ఏం చెప్పారంటే, ఏనుగి యొక్క అడుగు జాడలో అన్ని జంతువుల అడుగు జాడలు ఇమిడిపోతాయే, అలాగా ఈ బ్రాహ్మీ స్థితిలో ఉండే ఆనందంలో ఇన్ని ఆనందాలు కలిసిపోతాయా అని చెప్పాడు. ఏనుగు అడుగు చూడండి, అంత ఉంటుంది. ఏ జంతువు అడుగు జాడైనా అందులో కొంతే తప్ప పూర్ణం కాదు, దాన్ని మించి మరొకట్లేదు. కనుక ఏ జంతువు అడుగు జాడైనా అందులో ఇమిడిపోవలసిందే. అందుకే ఆనందాదేవ కల్విమాని భూతాని జాయంతే అనేటువంటి విషయం యొక్క స్థితి అంత గొప్పది. ఈ విశ్వమంతా కూడా ఆనందం అనే మహాసముద్రం ఉంది. అందులో అలలై తేలుతున్నాం మనమందరం. ఈ అలలై తేలుతున్న మనమందరం అలే ఎంత చెప్పినా అలా అనుకుంటున్నాం, కానీ అఖండ సముద్రం మనం అనే అనుకోలేకపోతున్నాం. అలా అనుకోగలిగినప్పుడు, ఆ స్థితి వచ్చినప్పుడు ఈ అలలో కూడా ఆడే ఆ సముద్రం యొక్క తారంగాన్ని మనం గమనించి అఖండానందాన్ని అలగా ఉన్నప్పుడే అనుభవించగలం. అదే విశేషం. ఇందులో ఆడుతున్నది ఆ మహాసముద్రపు విన్యాసమే అని తెలుసుకోగలం. అది తెలుసుకోమనే బోధిస్తున్నాడు ఆయన. నువ్వు అల్పుడివి కాదయ్యా, దేహమునందున్నంత మాత్రమున నీ అందున్న చైతన్యమంతా దేహానికి మాత్రమే పరిమితం కాదు. అది అఖండ విశ్వవ్యాపకమైన పరమాత్మ చైతన్యం అని ఎరుక పొందు. అందుకు నువ్వు చేయవలసిన పని సంగమును వదలి, ఫలాశక్తిని వదలి కర్మాచరణ చెయ్యగా లభిస్తుంది సుమా. అప్పుడు నువ్వు విశ్వమంతా నీదే, విశ్వవ్యాపకమైన బ్రహ్మముతో నువ్వు తన్మయుడు అవుతావు. విశ్వంలో ప్రతిదీ నీకు స్పందిస్తుంది. అందుకే మన ఋషభయోగీంద్రుడు ఇందాక చెప్పుకున్నామే కథ, ప్రాచీన వర్గీ ప్రతేతతుడు వాళ్ళ పుత్రుడు ఆయన ఋషభుడు. ఆయన కూడా యజ్ఞం చేశాడు. కానీ ఆ యజ్ఞం చేసినప్పుడు ఇందాక చెప్పినట్లు ఆ కర్మయోగాన్ని అవలంబించే యజ్ఞాదులన్నీ చేశాడు. చేసి ఎటువంటి స్థితికి వెళ్ళాడంటే సర్వము ఆ పరమాత్మ మయమనే స్థితికి వెళ్ళినటువంటి వాడు. అయితే ఈయన ఆ స్థితిలో ఉంటూ ఇన్ని యజ్ఞాలు చేస్తూ ఉంటే ఇంద్రుడి గారికి భయం వేసిందిట. ఇదండి పదవుల్లో ఉండే ప్రమాదం. మనకన్నా గొప్ప పదవి, గొప్ప ఆనందం స్వర్గలోకం అంటాం. స్వర్గలోకంలో మళ్ళీ ఎవడు గొప్ప ఆనందం అంటే ఇంద్రుడి గారే. కానీ ఆయన ఆనందం చుట్టూ ఎన్ని భయాలు ఉన్నాయో చూశారు. అందుకే కదా ఆ బలిచక్రవర్తి వచ్చి పట్టుకుంటే భయపడిపోయాడు, విష్ణువు వద్దకు పరిగెత్తాడు. కానీ ఇంద్రుడి కన్నా ఆనందంగా ఉన్నాడు బలిచక్రవర్తి. ఆ విషయం ప్రహ్లాదుడు చెప్పాడు. ఏమని? తత్వజ్ఞునకు మహేంద్రత్వమేలా అంటాడు ఆయన. తత్వం తెలిసిన వాడికి మహేంద్రత్వం ఎందుకయ్యా? ఇదే యావానర్థ ఉదపానే. అది విశేషం. తత్వజ్ఞుడైన వాడికి మహేంద్రత్వం ఏమిటి? అలాంటి ఆ ఇంద్రుడు ఇతడు యజ్ఞాలన్నీ చేసేసి గొప్పవాడైపోతాడనే భయంతో
ముందు ఇతడు దేనికి చేతకాని వాడు అనిపించేలా చెయ్యాలని ఏం చేశాడంటే వర్షం కురవకుండా ఆపేశాట ఇంద్రుడు. అప్పుడు ఋషభయోగీంద్రుడు నవ్వి తానే వర్షాలు కురిపించేటండి. ఈ కథ మనకు అక్కడ వస్తుంది. ఏమిటి ఆ ఋషభయోగీంద్రుడే అవధూతంలో గొప్పవాడయ్యాడు. అవధూత అంటే సుఖమహర్షి వలే ఇప్పుడు చెప్తున్నటువంటి ఆ స్థితి ఏదైతే వర్ణించబడిందో అఖండానంద స్థితి, ఆ స్థితికి మనకి ఉదాహరణలు చూపించాలి. ఎంత థీరీ చెప్పినా ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ చూపించారు కదా. అటువంటి ఎగ్జాంపుల్ ఎవరంటే సుఖమహర్షి ఒకడు, ఋషభయోగీంద్రులు ఒకరు, ఎందరెందరో సనకసనందనాథులు ఎందరో ఉదాహరణలు ఉన్నారు. అలాంటి ఉదాహరణ భూతులైన ఋషభయోగీంద్రుడు ఆయన ఏం చేసినట్టు ఆయన వర్షం కురిపించట. ఇదే మిరాకిలా? ఆత్మజ్ఞులైనటువంటి వారు ఇలాగా విహరిస్తూ ఉంటారు. వాళ్ళ వేషం చూస్తే గోచీపాతరాయుళ్లే, శుష్కీభూత శరీరులే, కానీ వాళ్ళు తలచుకుంటే ఏదైనా చేయగలరు. మరి అన్నీ చేసుకుని వాళ్లే చక్కగా ఇంద్రభవనంలో ఉండొచ్చుగా. వాళ్ళకి తెలుసు దానిలో ఏమీ సుఖము లేదు, అది అల్పము అని వాళ్ళకి తెలుసు. వాళ్ళు మాత్రం వాటిని మించిన అఖండానంద స్థితిలో వాళ్ళ మనస్సు ఉంచారు. మరి ఇప్పుడు వర్షం ఎందుకు కురిపించాడు? తాను ఎంతో మహిమాన్వితులు చూపించడానిక కాదు. నువ్వు దేవతగా నేను గౌరవిస్తున్నాను, కానీ నేను విశ్వవ్యాపకమైన పరమాత్మతో లీనమైన వాడినయ్యా. నేను తలంచుకుంటే ఈ ప్రకృతిని అంతటిని తిరిగి సృష్టించగలనన్నాడు ఆయన. అందుకే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. ఈ మాట అంత తేలిగ్గా అర్థం కావడం ఏమిటండి అంటే ఒక్కసారి అర్థం చేసుకుంటే తెలుస్తుంది. మనం ఒక వస్తువులని ఒక పరదా మీద పరిచి ఉంచుతాం. ఆ వస్తువుల్ని కదిలించదలుచుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఈ వస్తువుని కదిలించడం, ఆ వస్తువుని కదిలించడం, ఇలాగా చేస్తాం. లేదా మనం దూరంగా ఉండే ఒక వస్తువుని అందుకోదలుచుకుంటే చెయ్యి చాచి నానా అవస్థపడి కర్ర పెట్టి ఒక్కొక్క వస్తువుని అందుకుంటూ యాతన పడుతూ ఉంటాం. మనం ఒక వస్తువుని బాగా అందుకుని దగ్గరికి తెచ్చుకుని కొంత విశ్రాంతి తీసుకుని ఉండవయ్యా మరో వస్తువు కూడా అందుకోవడానికి ప్రయత్నిస్తాను అని కర్ర పట్టుకుని మళ్ళీ అలా లాగుతాడు మరొక వస్తువుని. అది కూడా తీసుకుని మళ్ళీ సేద తీరి మరొక వస్తువు. ఇలా ఆ పరదా మీద ఉన్న వస్తువులన్నింటినీ కూడా వాడు ఇక్కడ నేల మీద కూర్చుని లాగుతూ ఉన్నాడు. ఒకడొచ్చి ఏం చేస్తున్నావు నాయనా అన్నాడు. ఆ వస్తువులన్నీ కావాలండి, వీటితో లాగుతున్నాను. ఒక్కసారి ఆగన్నాడు. ఆయన పరదా పట్టుకుని ఒక్క లాగెట్ట, మొత్తం అన్ని దగ్గరకు వచ్చి కూర్చున్నాయి. ఈ అవస్థ ఏమీ లేదు వాడికి. అదేవిధంగా సర్వవ్యాపకమైన బ్రహ్మమునందు లీనమైనటువంటి వాడికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఇతరమైనవన్నీ అవే వస్తాయ్యా. ఎందుకంటే వాడు ఆ పరదాన్ని బట్టి లాగాడు. ఆ పరదావే అధిష్టానం. సర్వ విశ్వమునికి ఏది ఆధారమైందో ఆ సచ్చిదానంద పరతత్వమే వాడిని, ఆ పరతత్వాన్ని వాడు పట్టుకున్నాడు గనకనే లాగాడు. ఈ పరతత్వం ఎక్కడి నుంచి పట్టుకున్నాడు? ఇందాక చెప్పినట్లు మనతోనే అది ఉన్నది. అందుకు తన యందు గ్రహించినటువంటి వాడు, తన యందు పరమాత్మను దర్శించిన వాడు విశ్వమంతా వ్యాపించిన ఆ పరమాత్మను తనలో కదిలించగలడు. అందుకు పరమాత్మ అన్నాడు యోగక్షేమం వహామ్యహం, నేనున్నానయ్యా నీ వెనకాల అనడం అది విశేషం. అందుకు అటువంటి వాడికి ఇన్ని ప్రయోజనాలు నెరవేర్చడం కారణం ఏంటంటే మనం పరదాలపై వస్తువుల్ని సంపాదించడానికి చూస్తున్నాం. ఆయన ఇన్నిటికీ ఆధారమైన పరదానే కదిలించగలుగుతున్నాడు. అలా సర్వాధారమైన పరమాత్మతో తన్మయ స్థితి పొందడమే పరమావధి అని తెలియజేస్తూ యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యోత్సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. యోగస్థుడవై కర్మను చెయ్యు అని చెప్పాడు కదా. యోగమునందుండి కర్మ చేయమన్నాడు. మరి యోగం అంటే ఏమిటండి? సమత్వం యోగ ఉచ్యతే. సమత్వమే యోగము. ఎంత బాగా చెప్పాడు ఇక్కడ. ఈ సమత్వం యోగం అని, తర్వాత యోగ కర్మసు కౌశలం అని రెండు విషయాలు చెప్పాడు. అది కూడా రాబోతోంది మనకి. యోగం అంటే ఏమిటి? సమత్వమే యోగము. ఉచ్యతే అంటే చెప్పబడుతున్నది అని. సమత్వమే యోగము అంటున్నాడు ఇక్కడ. చాలా విశేషం చూడండి. ఈ సమత్వం అనే మాట ఎన్ని మార్లు వాడతారంటే గీతలో సుమారు 40కి పైగా వాడాడు. సమ అని. సమశత్రువు చ మిత్రే చ తథా మానావమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జిత సమలోష్టాస్మకాంచన పండిత సమదర్శన సమదుఃఖ సుఖం కర్మ. ఇంతకుముందు శ్లోకాల్లోనే చెప్పుకున్నాం. అందుకే లాభాలాభే జయాజయో సమే కృత్వా ఈ సమా అని ఎన్ని చెప్పి సమత్వం యోగ ఉచ్యతే. ఆ సమత్వమే యోగం సుమా అన్నాడు. మనం సామ్యవాదం అంటామే అదే ఇక్కడ. ఇది సామ్యవాదం అంటే గీత చెప్పిన సామ్యవాదం వేరు,
లౌకికంగా మనం అనుకునే సామ్యవాదం వేరు. సామ్యత అనేది ప్రపంచంలో భిన్న భిన్నములాగా కనిపించేటటువంటి ప్రాకృతిక పదార్థముల మధ్య సాధ్యం కాదు. సాధ్యం కాని ఆ సామ్యవాదాన్ని సాధ్యం చెయ్యాలనుకుని నానా అగచాట్లు పడ్డ దేశాలన్నీ కూడా ఒక్క రాత్రిలో ముక్కల చెక్కలైన వైనాలు మనకు తెలుసు. అవునా లేదా? చరిత్ర తిరగవేస్తే మనకే కనిపిస్తాయి. అందుకు సామ్యవాదం అనేటటువంటిది ఆర్థిక సమానత ఒక్కటేనా? ఆర్థిక సమానత మాత్రమే సామ్యవాదం అనుకుని దాన్ని సాధించాలని అనేక రాజ్యములు ప్రయత్నించాయి. లోపల జరుగుతున్నటువంటి అవస్థల్ని కప్పిపుచ్చడానికి నానాయాతనలు పడి అగ్రరాజ్యాలుగా చలామణి అవడానికి ప్రయత్నించే కొన్ని దశాబ్దాల క్రితం వాటి చిరునామాలు కూడా లేకుండా పోయే. అయినప్పటికీ ఆ సామ్యవాదం ఏదో పరమాదర్శవాదమైన పట్టుకుని ఆ సామ్యవాదం యొక్క స్వాభావికత నాస్తికత్వం. భారతీయ ధర్మం చెప్పే సామ్యవాదం ఆస్తికత్వంతో కూడినది. పూర్తి విరుద్ధమైన అంశములు ఆ సామ్యవాదానికి. ఆ సామ్యవాదంలో పరస్పర ద్వేషభావం ఉంది, పరస్పర ఖండన భావం ఉంది. అవతలవాడు దివతలవాడు దోచుకోవాలి, నివతలవాడు అవతలవాడు దోచుకోవాలని ఎవడెక్కువ అనేటువంటి తాపత్రయాలు ఉన్నాయి. ఈ సామ్యవాదంలో సర్వజనుల పట్ల ప్రేమ ఉంది, స్వార్థరాహిత్యం ఉంది, త్యాగం ఉంది. అందుకే భారతీయ వేదాంతం బోధించే సామ్యవాదం నిజంగా ప్రతిష్ఠింపబడినప్పుడు అప్పుడు వస్తుందండి రామరాజ్యం. అందుకు ఆ సామ్యవాదం సమత్వం యోగ ఉచ్యతే, అది విశేషం. అటువంటి సమత్వ స్థితి, ఆ యోగ స్థితికి ఎదగమని చెప్తుంది భారతీయ వేదాంతం. ఇవన్నీ వినేటప్పుడు మనకి అది ఎవరో కొద్ది మందికండి, మనక రేపు పొద్దున ఏ మంత్రం చదువుకుంటే చాలా బాగుంటుంది, లేకపోతే ఏదైనా సాధన జపం ఏది బాగుంటుందో అని అనుకుంటాను తప్ప ఈ సామ్యవాదాన్ని నేను సాధిస్తాను అని ఎంతమంది ప్రయత్నిస్తున్నారు? అదే ప్రయత్నించినప్పుడు ఆ సామ్యవాదం వచ్చే వరకు శాంతి ఉండదు. ఈ సామ్యవాదాల వల్ల శాంతి వస్తుందనుకోవడం భ్రమ మాత్రమే. అందుకు ఈ భౌతిక సామ్యవాదం కాదు, ఈ ఆధ్యాత్మిక సామ్యవాదాన్ని సాధించడం పరమ లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆ సామ్యవాదమే సమత్వం యోగ ఉచ్యతే. అటువంటి సమబుద్ధి కలిగి సిద్ధ్యో సమోభూత్వా, నీ కర్తవ్యాన్ని నువ్వు నిష్కల్మషంగా ఆచరించు. అప్పుడు ఎంత మనశ్శాంతి ఉంటుందండి. అందుకు భారతీయ కర్మ సిద్ధాంతం వినగా 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 మనం అనుకుంటాం ఇంత విన్నా ఏం ప్రయోజనమని. ఒక్కోసారి చెప్పేవాడు కూడా ఇంత చెప్పి ఏం ప్రయోజనం అనుకుంటాడు. అంటే వాళ్ళు ఆచరించలేదని కాదు, ఇంత చెప్పి నేనేం సాధించాను కూడా అవ్వచ్చు, మనకేం తెలుసు. కానీ ఏది వృధా పోదండి సృష్టిలో. ఎందుకంటే శబ్దంకి కూడా శక్తి ఉంది, అది పరమాత్మదే కదా. అది ఎలాగోలాగా చెవిలోకి పంపించుదాం, ఎప్పుడో పనికొస్తుంది. జీవుడు రికార్డు చేసుకుంటాడు. అందుకు అర్థం కానిది బుద్ధికి ఆవల జీవుడు ఉన్నాడు. వాడు ఆ శబ్ద సంస్కారాన్ని తీసుకుంటాడు, అది అంతశ్చేతనలో దాక్కుంటుంది. అది ఎప్పుడు మొలకెత్తుతుందో మనకే తెలుసు, విత్తనం వేయడం వరకే. ఆ లోపల అంతశ్చేతనలో ఉన్న సంస్కారములు ఎప్పుడు ఆలోచనలుగా పరిణమిస్తాయో మనకు తెలియదు. ఒకప్పుడెప్పుడో చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాట అప్పుడు పెడచెవిని చెవిని పెట్టాం మనం. తర్వాత ఎప్పుడో జీవితంలో అది గుర్తొచ్చి మా అమ్మ అప్పుడు ఇలాగే చెప్పిందని ఆ మాట యొక్క ఇంటెన్సిటీ అప్పుడు గుర్తొచ్చి మన జీవితంలో అది పనికొచ్చిందా లేదా? అందుకు ఈ మాటలన్నీ అర్థమైనంత అర్థమవుతాయి, అర్థం కాని వెళ్ళి వాటి మానాన పడుంటాయి లోపల. కానీ ఎప్పుడో పనికొస్తాయి, వృధా కావు. అందుకు ఇవి ఎప్పటికైనా తప్పకుండా జీవితంలోకి పనికొచ్చేవి. అందుకు ఈ సమత్వం యోగ ఉచ్యతి అనే మాటలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం చింతన చేస్తే సిద్ధ్యసిద్ధ్యో సమో భూత్వా, సిద్ధ్యసిద్ధులు యందు సమబుద్ధి కలిగి. అందుకే భారతదేశంలో ఇంకా శాంతి ఎక్కడైనా ఉందా ఈ ప్రపంచంలో అంటే భారతదేశంలోనే ఉంది, అందులో సందేహం లేదు. వెతుక్కొస్తున్నారు. దానికి కావాలంటే సుమారు మనకు 5 ఏళ్ల క్రితం ఒక సంఘటన జరిగింది. మన భారతీయ విమానాన్ని హైజాక్ చేశారు, గుర్తుండుంటుంది. రష్యా పరిసర ప్రాంతాల వద్దకి వెళ్ళేటప్పుడు కజకిస్తాన్ దగ్గరలోకి వెళ్ళేటప్పటికి హైజాక్ చేస్తే చాలా కాలం అందులో అనేక దేశస్తులు ఉన్నారట. చివరికి వాళ్ళని విడుదల చేసిన తర్వాత ఒక విదేశస్తుడు చెప్పాడు, మేమందరం కూడా ఆ విమానంలో ఉన్నప్పుడు ప్యానిక్ అయిపోయి అయ్యో నా అరిచాం. కొంతమంది అందరూ అరిచారు, కానీ మనం చివరి వరకు ఆందోళనగా ఉన్నాం. కానీ కొంతమంది నిశ్చితగా కూర్చున్నారు. ఆ నిశ్చితగా కూర్చున్న వాళ్ళందరూ భారతీయులే అన్నారు. ఎందువల్ల అంటే ఒక భారతీయుడిని అందరూ అడిగారు, మా కర్మ సిద్ధాంతం వల్ల అని చెప్పాడు. వాడు మేమేం చేసాం, మేము చేయవలసిందంతా చేసాం, జరగవలసింది జరుగుతుంది
అనే మాట చిన్నప్పటి నుంచి మా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే మనకు పచ్చం మింగుతున్నట్టు వెగటుగా ముఖం. ఇప్పుడు ఇంత చెప్తున్నా కూడాను మనకి ఇంత కర్మ చేయంటాడు, పనితో వద్దంటాడు, కృష్ణుడు చెప్పాడు ఒప్పుకోవాలి. కానీ అది నిజమానండి? నిజం కాకపోతే ఏ కర్మకి మనం పరిపూర్ణమైన ఫలం తీసుకున్నామని తృప్తిగా చెప్పండి. అంటే ఫలం మనం ఒకటి అనుకున్నాం కనుక అందులో పరిపూర్ణతను అనుభవించలేకపోతున్నాం. అందుకే ఫల దృష్టి లేకుండా కర్మాచరణే పరిపూర్ణంగా చేసేవాడు దేనికి చింతపడ్డండి, వాడికి టెన్షనే ఉండదు, వేదనే ఉండదు. అదేవిధంగా ఇక్కడ బోధించింది ఏంటంటే నువ్వు దేహానివి కావు, దేహివి 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 మొదటి నుంచి చెప్తూనే వచ్చారు. ఇవన్నీ పట్టే మనలో. అందుకే ఎటువంటి ప్రమాదం వచ్చినప్పుడు ఇన్స్టాంట్ రియాక్షన్గా మనం ఉన్నా లోపల నుంచి ఆ దాచుకున్న వివేకాలు ఏవో వెలికొస్తాయి, మనల్ని శాంతిగా ఉంచుతాయి. అందుకే ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే మానవ పథికుడికి విశ్రాంతి స్థానం భారతీయ వేదాంతమే, అందులో సందేహం లేదు. దానికి పరిపూర్ణమైన స్థానం శ్రీకృష్ణ వచనమే, భగవద్గీతే. ఎందుకంటే మా శుచహ అని చెప్పడానికి వచ్చినటువంటి మాట అశోచ్యానన్వశోచస్వంతో మొదలుపెట్టి మా శుచహతో పూర్తి చేసి మధ్యలో ఎన్ని మార్లు అన్నాడో నత్వం శోచితుమర్హసి అని. దుఃఖించకు దుఃఖించకు దుఃఖించకు, ఆనందం పొందడానికే మనం పుట్టాం, అది చెప్పడానికే భగవద్గీత పుట్టింది. అవునా లేదా? కానీ ఆనందం అంటే ఏమిటో తెలియదు కనుక ఆనందం అంటే ఇదిరా అని చెప్పడానికి, అది అర్థం చేసుకోవాలంటే కొంత మెచ్యూరిటీ ఉండాలి, దానికి తగ్గ సాధన చేయాలి. చిన్నపిల్లలకి మనం నీకు ఇంత చదువు ఎందుకురా చదువుతున్నావు అంటే బోల్డ్ పెద్ద ఉద్యోగం చేస్తానండి అంటాడు వాడు. ఉద్యోగం చేస్తే ఏమొస్తుందిరా, కోట్లు కోట్లు సంపాదిస్తానండి. అప్పుడు ఏం చేస్తామంటే 10 బీరువాలు కొంటానండి అంటాడు. ఎందుకంటే బీరువాల నిండా బొమ్మలు పెడతానండి అంటాడు వాడు. అంటే వాడికి కూడా ఉద్యోగము, డబ్బు, బీరువాలు, ఇల్లు అన్ని ఐడియా ఉన్నాయి, కానీ వాటి నిండా బొమ్మలు పెడతాడు వాడు. నిజంగా వాడు పెద్దవాడేగా పనిచేస్తున్నాడే చెప్పండి? అందరూ ఇంకా వాడి అప్పటికేం కావాలో అవే పెడుతున్నాడు. కానీ కాదురానైనా డబ్బు సంపాదించాలంటే వాడికి అర్థమవుతుందా? అర్థం కాదు. కారణం రావలసిన పక్వత రాలేదు కనుక వాడు ఆనందమంతా కేవలం బొమ్మలతోనే ఆగిపోయింది. అందుకే బాగా గుర్తుపెట్టుకోండి, నాకు ఇది చాలు, నేను ఇలాగే ఉంటాను అని ఎప్పుడూ అనుకోవద్దు. ఉత్తమ లక్ష్యాలు పెట్టుకోండి, ఉన్నత లక్ష్యాలు పెట్టుకోండి. అది విశేషం. ఉన్నత లక్ష్యం ఏంటి ఆయన చెప్పాడు, అక్కడ బుద్ధిని పెట్టి ఇక్కడ పనిచేయని చెప్పాడు. అది ఉన్నత లక్ష్యం. ఆ లక్ష్యాన్ని మించిన లక్ష్యం లేదయ్యా, మీరు చెప్తున్నారని చెప్పాలే తప్ప అది ఉన్నత లక్ష్యం నాకు అనిపించట్లేదండి అనడం ఇదిగో బొమ్మలవాడు స్థాయి అన్నమాట. అందుకు ఆ పక్వతని గ్రహించగలిగే స్థితి సాధన మీద క్రమంగా వస్తూ ఉంటుంది. అందుకు తదుద్దేశంగా సాధన చేయాలని పరమాత్మ బోధిస్తూ ఉన్నాడు. అందుకై చేయవలసిన సాధన ఆ సమబుద్ధితో కూడిన సమత్వం యోగ ఉచ్యతే. ఆ సమబుద్ధితో కూడిన యోగమునందు కురు కర్మాణి యోగస్థ కురు కర్మాణి అని మొదలుపెట్టాడు. ఆ శ్లోక స్ట్రక్చర్ చూడండి ఎంత గొప్పగా ఉన్నదో. యోగమునందుండి కర్మ చెయ్యు, సంగం త్యక్వా సంగమును వదలి, ధనంజయ అంటే ఓ అర్జున, సిద్ధ్యసిద్ధ్యో సమో భూత్వా సిద్ధ్యసిద్ధులయందు సముడవై అని చెప్పి యోగస్థుడవై అన్నావే, మరి అదంటే ఏమిటంటే చివరికి చెప్పాడు సమత్వం యోగ ఉచ్యతే. సమత్వమే యోగము సుమా. కనుక ఆ సిద్ధ్యసిద్ధులయందు సమబుద్ధి కలిగి నువ్వు సంగమును వదులు. రెండు చెప్తున్నాడు ఇక్కడ. సంగమును వదులు అంటే కర్మయందు సమబుద్ధి ఉండాలే కానీ సంగబుద్ధి ఉండరాదు. సంగము అంటే సంపర్కము, పనితో సంపర్కం రెండు విధాలుగా ఏర్పడుతుంది. అది ఇందాక చెప్పినట్టు రెండు కోణాలు, అహం అనేటువంటి కర్తృతాభావం ఒకటి, అలాగే భోక్తృత్వ భావం ఫలాపేక్ష అనేది. ఈ రెండిటి వల్ల నువ్వు కర్మతో సంఘం ఏర్పడుతుంది కనుక ఆ సమబుద్ధిని విడిచిపెట్టు, సమబుద్ధిని అవలంబించి సంఘబుద్ధిని విడిచిపెట్టు అని చెప్పి, ఇది కాక దీన్ని బుద్ధియోగం అంటారు సుమా. బుద్ధియోగం అంటే ఏమిటి? ఇదనమాట. అంటే బుద్ధిమంతుల యోగము అని అర్థం. ఈ యోగం అవలంబించని వాళ్ళు ఎవరు? బుద్ధి లేని వాళ్ళని మరి వేరే చెప్పనక్కర్లేదు. అర్జునుడికి అంత చక్కగా బుద్ధి చెప్తున్నాడు ఆయన. బుద్ధి యోగాత్ ధనంజయ దూరేణ హ్యవరం కర్మ, దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్. ఈ బుద్ధియోగము కంటే మిగిలినది ఏదైతే ఉన్నదో అంటే ఫలాపేక్షతో చేసే కర్మ, అది దూరేణ హ్యవరం అంటే నీచమైనది సుమా అన్నాడు.
ఆ బుద్ధియోగంతో సమబుద్ధితో చేసే కర్మ ఉత్తమమైనటువంటిది, సంగముతో ఫలాపేక్షతో చేసేటువంటిది నీచమైనది సుమా. అందుకు బుద్ధౌ శరణమన్విచ్ఛ, మళ్ళీ చెప్తున్నాడు, అటువంటి సమబుద్ధి అందే శరణు వేడు. అంటే సమబుద్ధి అని రాసి నీకే శరణు నీకే శరణు అని స్తోత్రం చేయమని కాదు. శరణు వేడు అంటే ఆశ్రయించు, ఆ సమబుద్ధిని ఆశ్రయించు, సమబుద్ధి యందు ఉండు. కృపణా ఫలహేతవ, ఫలం కోసమై ఎవరైతే కర్మలు చేస్తారో వారు కృపణులు. కృపణులు అంటే దీనులు, అల్పులు అని అర్థం అన్నమాట. దీనులు అంటే జాలి పడవలసిన వాళ్ళు అని అర్థం. ఫలహేతవ, ఫలమునకై ఎవడైతే కర్మ చేస్తున్నాడో వాడు జాలి పడవలసిన వాడు. అందుకే మా కర్మ ఫలహేతుర్భూ, నువ్వు ఫలహేతువుగా కర్మ చెయ్యకు, అప్పుడు నువ్వు కూడా జాలి పడవలసిన వాడు అవుతా. అయ్యో పాపం అనాల్సి వస్తుంది. ఎందువల్ల? అటువంటి వాడు అధోగతులు పాలి జన్మ పరంపరలోకి చిక్కుకుంటాడు గనక. ఎవడయ్యా జాలి పడవలసిన వాడు సృష్టిలో అంటే ఎవడు ఫలాపేక్షతో కర్మ చేస్తాడో వాడు మాత్రమే జాలి పడవలసిన వాడయ్యా. ఎందుకంటే వాడికి తెలియట్లేదు తర్వాత ఎన్ని బంధాల్లో చిక్కుకుంటాడో. ఆ కారణం చేత కృపణా ఫలహేతవ, జాలి పడవలసిన వాడి స్థాయిలో ఉంటాడు వాడు. అందుకే బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. మళ్ళీ చెప్తున్నాడు, అటువంటి సమబుద్ధితో చెయ్యడం అనేటువంటిది అసాధ్యమా అంటే అసాధ్యాన్ని సాధ్యం చేసుకోవడమే నైపుణ్యం అంటేనయ్యా. స్కిల్ అంటే ఏమిటి? నైపుణ్యం. ఎవడయ్యా మహావీరుడు అంటే అటు ఇటు కత్తులతో కొట్టుకుంటూ ఉంటే అందులోంచి వెళ్ళి ఏ కత్తిగాటు కూడా తినకుండా లక్ష్యాన్ని సాధించుకు వచ్చేవాడే నేర్పరి అంటున్నాం. ఆ విన్యాసం చేయడం గొప్పవాడి లక్షణం అని అంటున్నాం కదా సృష్టిలో. అటువంటి వాళ్ళని చాలా మెచ్చుకుంటున్నాం మనం. పోటీలు పెట్టినప్పుడు చూడండి, వాడికి ఎన్నో ప్రతికూలములు ఏర్పరుస్తూ ఉంటారు. అన్ని ప్రతికూలములు దాటి వాడి నెగ్గినప్పుడే వాడిని మెచ్చుకుంటాం మనం. నువ్వు 100 రేసా, 100 కిలోమీటర్స్ పరిగెత్తగలవా, ఇంకా ఎక్కువ పరిగెత్తగలవా, ఇంకా వాడికి లోపల ఎన్ని టెస్టులు, నువ్వు ఆ పరిగెత్తేటప్పుడు ఏవేవో ఈ ఇంటాక్సికేషన్స్ వాడకూడదు, ఇన్ని కండిషన్స్ పెట్టి పంపిస్తున్నాం. ఇంకా వాడికి ఆ తోవలో అనేక ప్రతిరోధాలు కూడా, అది దూకుతాడా దుముకుతాడా ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఇన్ని చేసి వాడు సక్సెస్ సాధిస్తే అప్పుడు వాడు గొప్పవాడు అని చెప్తున్నాం. అందుకు ఇన్నింటిలోని దాటుకుంటూ వెళ్ళి వాడు సాధించినప్పుడు వాడిని గొప్పవాడు ఎలా చెప్తున్నామో, ఈ ఫలాన్ని అహంకారాన్ని విడిచిపెట్టి కర్మ చేయడం అనేది ఒక పెద్ద ఫీట్ అయ్యా అంటున్నాడు. ఆ స్కిల్, ఆ నైపుణ్యం సంపాదించు. అందుకే అలాగ నైపుణ్యంతో చెయ్యడాన్నే యోగం అంటారు సుమా. కనుక యోగి ఎవడయ్యా అంటే అటువంటి కుశలత్వం కలవాడే యోగి, వాడే కర్మయోగి. మిగిలిన వాళ్ళు కర్మఠులు. అది విశేషం. కర్మఠులు వేరు, కర్మయోగులు వేరు. అందుకే మేమందరం కర్మయోగులు అండి అంటాడు ఒకడు. అంటే కర్మలో ఉన్నాం కనుక కర్మయోగులు అని అర్థం కాదు. కర్మయోగం అంటే ఇంత విశేషం ఉంది. అది మనం చెయ్యగలమా లేదా అనేది పక్కన పెట్టండి, ముందు అదంటే ఏమిటో ముందు తెలుసుకుంటే చాలు. అందుకు యోగ కర్మసు కౌశలం. అటు అహంకారానికి ఇటు ఫలానికి కూడా అంటకుండా చేసేటువంటి వారిని కర్మసు కౌశలం, కర్మయందు కుశలత్వము కలవారంటారు సుమా. అందుకు నువ్వు ఉభే సుకృత దుష్కృతే, పుణ్యపాపములు రెండింటి యందు కూడా జహాతి విడిచిపెట్టు. ఆ రెండింటిని విడిచిపెట్టు. పుణ్యఫలాన్ని విడిచిపెట్టు, పాపఫలాన్ని విడిచిపెట్టు అన్నాడు. మనం పాపఫలాన్ని చక్కగా విడిచిపెట్టడానికి సిద్ధంగానే ఉంటాం, కానీ పుణ్యఫలాన్ని కూడా విడిచిపెడతారట. అదే విశేషం. ఆ రెండింటినీ విడిచిపెట్టడానికి సిద్ధపడాలి. అటువంటి వారిని బుద్ధియుక్తాహ అని మళ్ళీ వాడాడు. వాడిని బుద్ధియోగులు అంటారు సుమా. వాళ్ళు బుద్ధితో ఉన్నవాళ్ళు. బుద్ధి అంటే ఏమిటో చెప్పాడు కదా, సమబుద్ధి. అందుకు అటువంటి బుద్ధియోగులు జహాతీహ ఉభే సుకృత దుష్కృతే, ఈ రెండింటినీ కూడా వారు విడిచిపెడతారు. అందుకు ఆ యోగమునకై యుజ్యస్వ, సిద్ధం కా. ఆ యోగమే కర్మసు కౌశలం. కర్మలయందు నైపుణ్యం అంటే అదయ్యా అన్నాడు. ఎందుకయ్యా నైపుణ్యం అంటారంటే కర్మ బంధనకారి కదా. బంధనకారి అయిన కర్మని మోక్షకారిగా మలుచుకోవడం అనేటటువంటి తెలివి ఎక్కడ చెప్పబడుతున్నది. అందుకు భగవంతుడి కోసం మనం చేసే సాధనలు కూడా నిష్కామంగా చేసి తరించడానికై, ఆ బుద్ధి మనలో అభివృద్ధి చేయడానికి ఇంత పుణ్యకర్మ చేసి కృష్ణార్పణ ఉంటాం. అయ్యో ఇంత చేసి అదేదో కృష్ణుడికి అర్పించడం ఏంటండి, మా కోసం ఉంటే బాగుండు కదా అని అంటున్నామా? అంటే
ఫలమునందు అధికారం పెట్టుకుంటే ఇది నాకు అర్పణం మమార్పణం అనుకుంటాం. కానీ కృష్ణార్పణం అంటున్నామంటే దాని ఫలస్వరూపం నాకేం తెలుసయ్యా, నువ్వు చూసుకో. ఫలాన్ని భగవంతుడికి వేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే మనం చేసిన పనుల్లో మనం ఎన్నో లోపాలు ఉంటాయి. లోపం లేని పని ఎవ్వడూ చేయలేడు సృష్టిలో. ఎందుకంటే బ్రతుకే లోపాల బ్రతుకు. ఎందుకంటే పరిమితులు కలవాళ్ళం మనం. మన ఇంద్రియ శక్తులకు పరిమితులు ఉన్నాయి, మన బుద్ధి శక్తులకు పరిమితులు ఉన్నాయి, అన్నీ పరిమితులు ఉన్నాయి. మనకన్నా గొప్పవాడు ఉన్నాడు అంటే మనకన్నా వాడు కొంచెం ఎదిగేయడమో కానీ వాడి పరిమితి వాడుకుంది. అందుకు సృష్టిలో అందరికీ పరిమితులు ఉన్నాయి. ఈ పరిమితులతో ఉన్న మనం ఏ పని చేసినా అందరూ లోపాలు ఉండి తీరుతాయి. కానీ భగవదర్పణ బుద్ధితో చేస్తే ఏం జరుగుతుందంటే దాన్ని ముందు ఆయన స్వీకరించి ఆ లోపాలన్నీ తొలగించి పూర్ణం చేసి ఫలాన్ని చేతికిస్తాడు. అది తెలివైన వాడు. అందుకు కృష్ణార్పణం, శివార్పణం, పరమేశ్వరార్పణం, ఏతత్ ఫలం సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. అందుకు ఆ సర్వమునందు ఆ బ్రహ్మమును చూసేవాడికి ఇది పాపమని ఇది పుణ్యమని ఉండదు. వాడు విద్యుక్తమైన కర్మని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తాడు. అందుకే ఇది చేస్తున్నది నాకు తక్కువ పని వాడికి ఎక్కువ పని అనే దృష్టి కూడా వాడికి ఉండదు. ఆ విద్యుక్తమైన కర్మని ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం అనేటువంటిది ఈ క్రమంగా రెండింటినీ విడిచిపెట్టగలిగే స్థితికి తీసుకువెళుతుందయ్యా వాడిని. అలాగే ఉభయ సుకృత దుష్కృతి. అయితే ఏమిటయ్యా ఇదేదో బాగుంది, పాపఫలం వదిలేయమన్నారంటే అర్థమవుతుంది, మరి పుణ్యఫలం మాత్రం ఎందుకు వదిలేయాలి? అది ఉంటే మంచిదే కదా అంటే పుణ్యానికి ఫలం ఏమిటి? ఇంతకంటే మరొక గొప్ప లోకం, మరొక గొప్ప ఫలితం. అంటే అక్కడికి వెళ్ళినా ఏమవుతావు తర్వాత చెప్తాడు. క్షీణే పుణ్యే మర్త్యలోకే విశంతి. అక్కడికి వెళ్ళినవాడు వెనక్కపడాల్సిన వాడే. అయ్యా పాపం అనేది ఇనప గొలుసులతో బంధిస్తే పుణ్యం అనేది బంగారు గొలుసులతో బంధిస్తుంది. ఇద్దరిని అరెస్ట్ చేసాక ఒకడు చాలా ఆనందించట. ఎందుకంటే నన్ను బంగారు గొలుసుతో బంధించారు కదా అని. ఎవరికైనా ఇద్దరికి ఇచ్చింది ఒకటే సత్కారం కదా నాయన అని. అందుకు తెలివైన వాడికి తెలుస్తుందయ్యా భోగములు పుణ్యము వల్ల వచ్చే భోగములు కూడా బంధనకారులే. అందుకు ఉభే సుకృత దుష్కృతే. అందుకు పుణ్యఫలంగా వచ్చే సుఖము కానీ పాపఫలంగా వచ్చే దుఃఖం కానీ రెండూ బంధిస్తున్నాయి. మనం రెండింటికి బంధింపబడుతున్నాం. ఇష్టం లేకుండా బంధింపబడుతున్నాం దుఃఖానికి, ఇష్టంతో బంధింపబడుతున్నాం సుఖానికి. కానీ రెండూ బంధాలే. ఈ రెండూ కూడా మనల్ని ఎదగనివ్వవు. మనకు తెలియకుండా ఎంత కష్టాన్ని ఇష్టంగా తీసుకుంటున్నామో తెలుసా? మనకి పుత్రులంటే చాలా ఇష్టం, వాళ్ళు కావాలని తపస్సులు చేస్తాం. వచ్చారు, చాలా సంతోషం. ఇంకా వాడు వచ్చిన దగ్గర నుంచి ఇదివరకైతే ఎక్కడో రాత్రి తిరిగి సరదాగా ఇంటికి వచ్చేవాడు, ఇప్పుడు సాయంత్రమే వస్తాడు వాడు. ఆ వచ్చినప్పుడు ఏమండి ఒళ్ళు వెచ్చబెట్టి పడిందండి పిల్లవాడికి, పరుగో హాస్పిటల్కి తీసుకొస్తారు. ఇంకా వాడు పడుకుంటాడు. వాడు నిద్రపోతున్నా వీళ్ళకి నిద్ర పట్టదు. రాత్రంతా జాగారం, మళ్ళీ ఉదయం లేచి మళ్ళీ హాస్పిటల్లో. ఇలాగ రాత్రంతా నిద్రపోనివ్వకుండా చేసేవాడిని ఎవరంటారండి? శత్రువు అంటారు. ఆ మాట అంటే ఒప్పుకుంటాడా వీడు? నన్ను నిద్రపోనివ్వకుండా చేసిన వాడు నా ప్రియపుత్రుడు అంటున్నాడే. అంటే బంధించే సుఖము బంధించే దుఃఖం అంటే అర్థమైంది కదా, ఉదాహరణకి చెప్పడం ఇది. అందుకు పుణ్య ఫలము బంధిస్తుంది, పాప ఫలము బంధిస్తుంది. అందుకు బంధనానికి లోను కాకుండా ఉండాలి అంటే సమబుద్ధితో కర్మనాచరించవయ్యా. అప్పుడు నీకు లభించే అఖండానంద స్థితి ఏదైతే ఉందో ఆ అఖండానంద స్థితి ముందు ఈ లౌకికమైన సాధనల వల్ల పొందేటటువంటి సుఖములన్నీ కూడా అత్యల్పములు సుమా అనేది దీని యొక్క సారాంశము. అటువంటి బుద్ధిని ఎల్లవేళలా ఆ ప్రజ్ఞ యందు ఎవడైతే నిలిపి ఉంటాడో వాడు ఎలా ఉంటాడో చెప్పవా పోల్చుకోవడానికి అని అడుగుతున్నాడు. అతడిని స్థితప్రజ్ఞుడు అంటారయ్యా. వాడు ఎలా ఉంటాడో తర్వాత చెప్తానన్నాడు. ఇప్పుడు సాధనే ఇంతగా తిప్పిందే, ఇంకా సిద్ధావస్థలో ఉన్నవాడు ఎంత బాగా అర్థమవుతాడో. పరమాత్మ పలుకుతున్న వచనాలలో నిష్కామ కర్మయోగం అంటే సాంఖ్యము తెలియజేసి ఆ సాంఖ్యాన్ని జీవితంలో ఏ విధంగా అనుసంధానించుకోవాలో తెలియజేసేటువంటి నిష్కామ కర్మయోగాన్ని బోధిస్తూ ఉన్నారు. ఇందులో పరమాత్మ ఏ విధంగా ప్రారంభించారో గమనించండి. అది ప్రతి వారికి మనశ్శాంతికి ఇంతకు మించిన మార్గం లేదు. ఇది తప్ప ఇంకొక మార్గంలో శాంతి సంపాదిద్దామని ప్రయత్నించడం అనేది వృధా మాత్రమే. ఇది అవగతం కాలేదనో లేదా కష్టసాధ్యమనో చెప్పి మనం దీన్ని ఉపేక్షిస్తే మరి యొక్క మార్గాంతరం లేదు శాంతికి. అందుకు కృష్ణ పరమాత్మ శాంతికి ఏకైక మార్గం ఏంటంటే ఆత్మజ్ఞానము మాత్రమే అని ప్రతిపాదించారు.
ఆత్మజ్ఞానము అంటే ఆత్మానాత్మ వివేకం ముందు అవసరం. ఏది ఆత్మ ఏది అనాత్మ కావాలి. అందుకు అనాత్మ అయినటువంటి దేహము, ఆ దేహముతో వచ్చినటువంటి అహంకార మమకారాదులు వీటన్నిటినీ కూడా పరిహరించి ఆ నివురుని అంతటిని ఊది నిప్పు అయిన ఆత్మని నిగ్గదీర్చి చెప్పి దానిని అందుకోవడానికి చేయవలసినటువంటి నిష్కామ కర్మయోగ స్థితిని బోధిస్తూ ఉన్నారు. అందులో నిన్న కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అనేటువంటి శ్లోకానికి యోగస్థకురు కర్మాణి సంగం త్యక్వా ధనంజయ సిద్ధ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే అని, యోగస్థుడివై కర్మ చేయవయ్యా, యోగమునందుండి కర్మ చేయమన్నాడు. కర్మ మానమనకుండా మాతే సంగోస్త్వ కర్మని. యోగము అంటే ఏమిటి? సమత్వం యోగ ఉచ్యతే. సమబుద్ధి కలిగి దేని యందు? సిద్ధ్య సిద్ధుల యందు, లాభాలాభముల యందు, సుఖదుఖముల యందు సమబుద్ధి కలిగి కర్మని చేయాలి. సంగబుద్ధిని వదులు, సమబుద్ధిని పట్టుకో అనేటువంటి విషయాన్ని చెప్పి, ఈ ఫలాశక్తితో ఎవరైతే కర్మ చేస్తారో వారు దీనులు అన్నారు. అంటే జాలి పడవలసిన వాళ్ళు. కృపణా ఫలహేతవ, ఫలహేతువుగా ఎవరు కర్మ చేస్తున్నారో వారు జాలి పడవలసిన వాళ్ళు. ఎందుకంటే కర్మ జన్మ పరంపరల్లో వాళ్ళు బంధితులవుతారు గనక వాళ్ళు కృపణులు అని చెప్తున్నారు. ఇక్కడ అటు తర్వాత శ్లోకంలో బుద్ధియుక్తో జహాతీహ ఉభయ సుకృత దుష్కృతే. మొదటి నుంచి ఈ యోగానికి ఆయన పెట్టిన పేరేమిటి? బుద్ధి యోగం అని అంటున్నారు. అంటే ఉపాయంతో కూడిన బుద్ధి అని, లేదా బుద్ధిని ఏ విధంగా ఏ ఉపాయంతో సమస్థితికి తీసుకువెళ్లాలో ఆ సమబుద్ధి యోగాన్నే ఈయన బుద్ధియుక్తో అని మళ్ళీ చెప్తూ, అటువంటి వాడు జహాతి ఇహ ఉభయ సుకృత దుష్కృతే. సుకృత దుష్కృత ఫలములు రెండింటినీ కూడా జహాతి విడిచిపెడుతున్నాడు వాడు అన్నాడు. ఎప్పుడు? ఇహ అంటే ఇక్కడే అని అర్థం, అంతేకాదు ఇప్పుడే అని కూడా అర్థం. ఎప్పుడో తర్వాత టైం చూసుకు విడిచిపెడతానండి అంటే వాడి టైం ఏంటో మనకు తెలియదు, మన టైం మనం చూసుకోవడం కాదు. అందుకే ఇహ ఇహ ఇహ. ఆధ్యాత్మిక రంగంలో వాయిదా అనేది లేదు. అందుకు ఇహ అనే శబ్దం చాలా గొప్ప విశేషం. ఇక్కడ జహాతి ఇహ ఉభయ సుకృత దుష్కృతే. పుణ్యఫలముల యందు కానీ పాపఫలముల యందు కానీ రెండిటి యందు కూడా వాడికి లక్ష్యము లేదు. మరి దేని యందు లక్ష్యం ఉన్నది? ఆ పరతత్వమునందు లక్ష్యం పెట్టుకున్నాడు కనుక ఈ రెండిటి యందు లక్ష్యం లేదు. ఆ పరతత్వనిష్ఠుడైనటువంటి వాడు దేనికి చలించడు. మనం 3వ రోజున కథ చెప్పుకున్నాం, కానీ కృష్ణుడు మత్తులో పడి ఆ తర్వాత ఏమిటన్న విషయం మనం వెళ్ళలేదట. అదేమిటి? ఒక మహర్షి ఉన్నాడని, ఆ మహర్షి దగ్గరికి అశ్వమేధ యాగం చేస్తున్నటువంటి మన అర్జునుడిని కృష్ణ పరమాత్మ తీసుకువెళ్ళాడని, ఆ మహర్షి చాలా అలక్ష్యంగా ఉంటే, ఏమిటి ఇలా ఇక్కడ ఒంటరిగా ఉంటూ ఇలా ఎలా ఉండగలిగాడు అంటే, ఎన్ని బ్రహ్మాండాలు చూశాడయ్యా ఇతను, నీలాంటి వాడిని నాలాంటి వాడిని ఎన్ని యుగాలో కల్పాలో చూశాడు ఆయన. అంతేకాదు ఎందరో సృష్టికర్తలను చూశాడు ఇతను అని కూడా చెప్పాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు స్వయంగా ఆ మహర్షి చెప్పాడు, ఆయన పేరే దాల్భ్యుడు అని పేరు. భాగవతంలో దాల్భ్యాన్, భీష్మ దాల్భ్యాన్ అని వస్తుంది భాగవతుల లిస్టు చెప్తూ. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక అనే శ్లోకంలో భీష్మ దాల్భ్యాన్ వస్తుంది. ఈ దాల్భ్యుడు అనే మహర్షి అతను. ఆయన చెప్తాడు కదా, అందరూ బ్రహ్మలో చతుర్ముఖ బ్రహ్మ నుంచి షోడశముఖ బ్రహ్మ వరకు వెళితే అటుపై సహస్రముఖ బ్రహ్మను చూశానయ్యా, ఆయన ఒక్కడే వినయంగా మమ్మల్ని గౌరవించాడు, కానీ ఈ షోడశ బ్రహ్మల వరకు అందరూ విర్రవీగారు. ఎందుకంటే వాళ్ళకి పైన మరొకటి లేదని అనుకున్నారు. ఈయనకి నిజానికి పైన మరొకట్లేదు. సహస్రముఖంలో ఉన్నటువంటి సహస్రాక్ష సహస్రపాత్ అయిన నారాయణుడికి. అయినప్పటికీ ఆయన అత్యంత వినయంగా వీళ్ళని స్వీకరించేట. అక్కడ వరకు మనం చెప్పుకున్నాం. అప్పుడు ఆయన ఆ బ్రహ్మల్ని, ఒక్కొక్క బ్రహ్మ కనిపిస్తున్నప్పుడు ఎందుకయ్యా తర్వాత అలక్ష్యంగా ఉన్నావు అంటే, ఈ ఇంద్రులు, ఈ బ్రహ్మలు, వీళ్ళు ఏమిటి, నీకు ఏదైనా వరం కావాలి అని ఇంద్రుడు అడిగితే నువ్వెవడివి నాకు ఇవ్వడానికి అన్నట్టే. నువ్వెవరివి నాకు ఇవ్వడానికి అంటే అది అవినయం కాదు అక్కడ అర్థం. సర్వవ్యాపకమైన బ్రహ్మమునందు బుద్ధి కలిగిన వారికి ఆ ఇంద్ర పదవులు, స్వర్గములు, వాటిని చూసి చలించిపోవడాలు ఉండవు. అందుకు ఉభయ సుకృత దుష్కృతే అర్థం కావడానికి ఈ మాట చెప్పుకుంటున్నాం మనం. అటువంటి స్థితిలో ఉంటాడయ్యా సమబుద్ధి కలిగిన వాడు. సమబుద్ధి అంటే ఆత్మయందు బుద్ధి కలిగి, ఈ ద్వంద్వములు దేనికి సంబంధించినవి? అనాత్మకు సంబంధించినవి. ఆత్మయందు ద్వంద్వములే లేవు. అందుకు ఆత్మస్థితిలో ఉన్నవాడే సమబుద్ధి కలిగినటువంటి వాడు అనే విషయాన్ని చెప్పి, కర్మజం బుద్ధియుక్తా ఫలం త్యక్వా మనీషిణ జన్మబంధ వినిర్ముక్తా పదం గచ్చంత్యనామయం. దీనివల్ల లభించే అత్యుత్తమమైన పదం ఏమిటో చెప్తున్నాడు ఇక్కడ పరమాత్మ.
అంటే మొత్తం భగవద్గీతకి లక్ష్యం. ఇంకా మాట్లాడితే జీవుడికి పరమ లక్ష్యం ఏమిటో ఇక్కడ చెప్తున్నాడు. పరమ లక్ష్యం అంటే సిద్ధావస్థని చెప్తున్నాడు. ఆ సిద్ధావస్థ ఏమిటి? అనామయం. ఆమయము అంటే లౌకికంగా మనం చూస్తే వ్యాధి, జబ్బు, బాధ ఇవన్నీ ఆమయములు. అనామయములు అంటే అవి లేని స్థితి. నిరామయం, అనామయం అంటే ఏ వేదనలు లేనటువంటి స్థితి ఏదయ్యా ఆ స్థితే పదం గచ్చంత్యనామయం. అటువంటి ఏ వేదనలు లేని పదమును చేరుకుంటారు. ఎవరు చేరుకుంటారు? బుద్ధియుక్తులైన వాళ్ళు. బుద్ధియుక్తులు అంటే దానికి చెప్పినట్లుగా ఆత్మయందు బుద్ధి నిలిపిన వారు ఆ ఫలాన్ని చేరుకుంటారు, ఆ పదాన్ని. అలాంటి బుద్ధియుక్తులు ఎలా చేరుకుంటున్నారు అంటే కర్మజం ఫలం త్యక్వా. కర్మజం కర్మ నుండి పుట్టిన ఫలమును త్యక్వా విడిచిపెట్టినటువంటి వారై. ఇక్కడ బుద్ధియుక్త మనీషిణ అని 2 పదాలు వేశారు అక్కడ కృష్ణ పరమాత్మ. బుద్ధియుక్తులు మనీషులు అని. మనీష అన్న బుద్ధే, మళ్ళీ బుద్ధియోగులైన మనీషులు అన్నారు. అంటే వారికి ఉన్నటువంటి బుద్ధిని ఈ బుద్ధియోగముగా ఎవరైతే పర్యవసింపజేసుకున్నారో వారు అని అర్థం. అలాగే మనీషిణ అంటే వివేకవంతులు అని కూడా భావన చేయవచ్చు. వాళ్ళు జన్మబంధ వినిర్ముక్తా. వాళ్ళు జన్మబంధముల నుంచి విడివబడి ఎక్కడికి చేరుతున్నారా అంటే అనామయమైనటువంటి పదాన్ని వాళ్ళు చేరుకుంటున్నారు అని అసలు స్థితి. దీని యొక్క లక్ష్యం ఏంటో చెప్పాడు. ఆ మాట మనకు అర్థమైనా అర్థమవకపోయినా ఒకటి అర్థమైంది. ఏ వేదన లేని శాంతిధామం ఒకటి ఉన్నది అనే స్పష్టమైంది. అది చేరుకోవాలంటే ఇదే మార్గము అని చక్కగా బోధించాడు ఆయన. అందుకు చెయ్యవలసిన పద్ధతి, ఆ స్థితిలో ఉన్నవాడు ఎలా ఉంటాడో ఇప్పుడు తెలుసుకోవాలన్న కుతూహలం కలిగిస్తున్నాడు. మనకు ఎక్కడైనా ఒక గొప్ప విషయం గురించి చెప్తే అలాంటి విషయాన్ని పొందినవాడు ఎలా ఉంటాడో కాస్త చెప్తారా అని కుతూహలం కలుగుతుంది. అలాంటి కుతూహలం అర్జున్ని కలిగిస్తున్నాడు. అనామయమైన పదమును చేరుకున్నటువంటి వారు ఎలా ఉంటారు, అటువంటి బుద్ధి యోగులు ఏ విధంగా ప్రవర్తిస్తారు. నువ్వు చక్కగా ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తున్నావే, అలా ఉన్నవాడు ఎలా ఉంటాడో నాకు చెప్పంటున్నాడు. అది విశేషం. దానికి ముందుగా ఈయనలో కుతూహలం మరింత రేకెత్తించడానికి కృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో ఈ భాగాన్ని ఇక్కడతో ఉపసంహరిస్తున్నాడు. అది యదాతే మోహకలిలం బుద్ధిర్వ్యతిరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధౌ అచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. యోగము యొక్క పరసీమ ఏమిటో చెప్తున్నాడు. పరసీమ అంటే అల్టిమేట్ గోల్. ఈ యోగము వల్ల మనం చేరుకునే అల్టిమేట్ గోల్ అదేమిటి? సమాధి నిష్ఠ. అల్టిమేట్ గోల్ ఏమిటి? సమాధి యందు ఉండుట అని అర్థము. సమాధి అంటే పరమాత్మ యందు ఉండేటటువంటి స్థితిని సమాధి నిష్ఠ అని అంటున్నారు. ఆ సమాధి నిష్ఠే అనామయం అనేటువంటిది. దాన్ని చేరేవాడు మోహకలిలం వ్యతితరిష్యతి. మోహకలిలం అంటే మోహమనేటటువంటి కష్మలాన్ని, ఆ కాలుష్యాన్ని వ్యతితిరష్యతి బాగా దాటాలి. అది తరిష్యతి వ్యతితరిష్యతి బాగా దాటినటువంటి వాడైతే మోహాన్ని దాటితే కలిగేది ఏమిటంటే నిర్వేదం అన్నాడు. నిర్వేదం అంటే విరక్తి, వైరాగ్యము అని అర్థం. అంతేగాని ఇది అక్కడ ఒక విధమైనటువంటి దిగులు స్వభావం కాదు ఈ నిర్వేదం అంటే. ఈ నిర్వేదం దేని పట్ల నిర్వేదం అంటే శ్రోతవ్యస్య శృతస్య చ. ఇంతవరకు దేని మీద విన్నాడో దాని మీద ఒక వైరాగ్యం వస్తుంది. కొత్తగా వినవలసిన వాటి మీద కూడా ఒక వైరాగ్యాన్ని పొందుతాట. అంటే అర్థం ఇప్పటి వరకు వినదంతా వృధా, ఇకపై వినాల్సిందేం లేదు అనుకుంటాడని కాదు. పరమాత్మ తప్ప మరి యొక్క విషయాన్ని, జ్ఞానమును తన యందు ఇంకా చేర్చుకోడు అని అర్థం. అదేవిధంగా వినవలసినది, విన్నది, అక్కడ శ్రోతవ్యస్య అన్నాడు. వినవలసినది, విన్నది, ఈ రెండిటి మీద నిర్వేద స్థితి అతనికి వస్తున్నది. అంటే ఇంకా వినవలసినవి, విన్నవి అనే అవసరం లేని స్థితికి చేరుకుంటున్నాడు అంతే. కొంతమందికి ఏదైనా ఒక విషయం చెప్పబోతే జ్ఞాన విషయంలో విన్నదేలేండి అంటాడు వాడు. విన్నదే కానీ ఉన్నదా అనేది ఇప్పుడు ప్రశ్న. విన్నదే. అదేవిధంగా నాకు తెలుసురండి, తెలుసు అన్నామా మరి లోపల జ్ఞానం ఉండదు. అటువంటి వాడి మాట ఇక్కడ చెప్పట్లేదు. ఎవడైతే పరమసీమకు చేరుతున్నాడో వాడి శ్రోతవ్యస్య శృతస్య ఈ 2 విషయాల మీద
వాడికి నిర్వేదము కలుగుతున్నది, అంటే నిరాసక్తత ఏర్పడుతున్నది. అంటే మహామౌనంలోకి చేరే వాడికి మాట గురించి అక్కర్లేదు. అది విశేషం అన్నమాట. మాట అవసరం లేని స్థితికి చేరుతున్నాడు అంటే ఇంకో ఉపదేశముల అవసరము లేని స్థితికి చేరుతున్నాడని దాని యొక్క ఆంతర్యం. ఉపదేశం ఎంతవరకు అవసరం? సాధన దశ వరకు అవసరం. సిద్ధావస్థకు చేరే కూడా ఉపదేశం అవసరమా? ఉపదేశం అక్కడెక్కర్లేదు. అందుకు ఆ సిద్ధావస్థకు చేరుకున్నవాడు ఉపదేశం దేనికి పనికొచ్చింది? మోహకలిలాన్ని దాటించడానికి పనికొచ్చింది. అలా మోహకలిలం దాటినటువంటి వాడికి ఇంకో ఉపదేశములు అవసరం లేదు. ఎందుకంటే ఈ ఉపదేశములతో కూడినటువంటి మాటల వల్ల శృతి విప్రతిపన్నాతే యథాస్థాస్యతే నిశ్చల, ఈ అనేకములైన మాటల వల్ల ఏర్పడే కల్లోలాల నుంచి కూడా వాడు దాటి వాగ్వైఖరి, శబ్దజరి, శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం, అనేక మంది ఉపనిషత్తులను అటు తిప్పి ఇటు తిప్పి చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళకుండే అహంకారాలు మనకు తెలుసు, వాళ్ళకుండే మమకారాలు మనకు తెలుసు, వాళ్ళకుండే భేషజాలు మనకు తెలుసు. కానీ మాటల్లో మాత్రం తెగ తిరుగుతుంటారు. శబ్దారణ్యాల్లో పడి తత్వం అనేటువంటి గమ్యాన్ని చేరని వారు అని ఉపనిషత్తే వాటిని ఖండించింది. మరి అవి వాక్యాలతోనే చెప్పింది మళ్ళీ ఉపనిషత్తు. మరి మాటలతో చేరరానిది అనే విషయం మనకు మాట ద్వారానే తెలిసింది కదా. అంత మేరకే మాట ప్రయోజనం అన్నమాట. అందుకు ఈ మాటల గారడీల్లో పడిపోయి అందువల్ల అర్థమైనదేదో అదే జ్ఞానం అనుకుని భ్రమపడరాదు. సాధనలోకి తెచ్చుకుని సాధన ద్వారా సిద్ధావస్థకు చేరాక ఇంకో ఉపదేశము అనే దాని యొక్క అవసరం లేని స్థితికి వెళతాడు. వాడు ఇంకా శృతి విప్రతిపన్నాతే యథాస్థాస్యత నిశ్చల, వాడి బుద్ధి ఇంకా ఈ మాటల అల్లకల్లోలాలకి లొంగకుండా నిశ్చలమై సమాధవు, సమాధియందు అచలంగా ఉంటుంది. అటువంటి వాడే ఈ పరమమైన యోగాన్ని పొందగలడు సుమా అని చెప్తున్నారు. ఇక్కడ నిశ్చల అని, అచల అని, సమాధవు అని 3 శబ్దాలు చెప్పారు. నిశ్చల, సమాధవు, అచల బుద్ధి. నిశ్చలము అచలము రెండో ఒకటి కదండి. రెండిటికీ అర్థం చలనం లేకపోవడమే. మరి 2 శబ్దాలు ఎందుకు వేయాలి కృష్ణుడు అంటే? ఏదో పద్యం పూరించడానికి వేసిన శబ్దం అని మనం సాహిత్యపరంగా చెప్పడం లేదు. నిశ్చల అంటే కదలికని ఆపడం, అచల అంటే కదలికకి అతీతమైన స్థితికి తీసుకువెళ్ళడం. ఉదాహరణకి ఎలాగో అంటే ఒక పడవని మనం నడుపుతూ ఉన్నాం, అప్పుడు దాని స్థితి ఎలా ఉంది? చలనావస్థలో ఉంది. దాని మన ప్రయోజనం ఏమిటి? ఒడ్డుకు చేర్చడం. సరిగ్గా ఒడ్డుకు చేరేటప్పటికల్లా పడవని మనం తప్పకుండా ఆపుతాం. ఆపిన వెంటనే దిగబోతే పడవ నడిపేవాడు ఆగండి ఆగండి అంటాడు. ఇంకా పడవకి నిశ్చలత్వం వచ్చింది కానీ మీకు ఇంకా అచలత్వం రాలేదు. అది సరిగ్గా గట్టిగా అక్కడ ఉండే వరకు మీరు కానీ తొందరపడితే ప్రమాదం అని చెప్పి అక్కడ వాడు కట్టి తర్వాత వాడిని ఒడ్డుకు చేర్చాడు. కనుక అక్కడ పడవ ఆగడం నిశ్చలమైతే ఒడ్డును చేరడం అచలం. అది నిశ్చల అచల అనేటటువంటిది. నీ యొక్క ఈ గమనములన్నీ ఆగడం నిశ్చల, చేరడం అచల. ఆ పరమాత్మ యందు దేని యందు చేరడం? సమాధికి చేరే ముందు నిశ్చలావస్థ, సమాధిలోకి చేరేక అచలావస్థ. అందుకు ఆ సమాధి స్థితిని చేరుకునేటువంటి అచలావస్థని చేరుకున్నాక ఆ స్థితే లక్ష్యమయ్యా అని చెప్పి ఆపాడు. అది అనామయమని ముందే చెప్పాడు. అక్కడికి వెళితే ఏ వేదన ఉండదు అని. ఆ స్థితి ఎలా ఉంటుందో మనకు తెలియకపోయినా అనామయం అనే మాట మాత్రం ఆకర్షణీయంగా ఉంది కదా. అందుకు ఈ మహానుభావుడు వెంటనే ఆ స్థితిలో ఉన్నవాడు ఎలా ఉంటాడో చెప్పవయ్యా అని అడుగుతున్నాడు ప్రశ్న. అక్కడ నుంచి మనకి స్థితప్రజ్ఞ లక్షణములు అనే మరి ఒక విభాగం మొదలవుతుంది. అంటే సాంఖ్యయోగము అనేటటువంటి 2వ అధ్యాయపు విభాగంలో ఇప్పటికి ఎన్ని విభాగాలు చెప్పుకున్నామో చూడండి. ఇది మనకి చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం కనుక దీనిపైనే మనం ఏకాగ్రత పెట్టుకున్నాం. అటు తర్వాత ఎన్ని చెప్పుకున్నప్పటికీ దీని యొక్క వివరణే అక్కడ చెప్పబడుతుంది. దీనిని మనస్సు యందు నిశ్చలం చేసి మరింత అర్థం చేయడానికి పరమాత్మ మిగిలిన అధ్యాయాలన్నీ చెప్పారు. ఆయన చెప్పదలుచుకున్న మాత్రం ఇంతే. కృష్ణ పరమాత్మ చెప్పదలుచుకున్నది ఇక్కడ వరకే. అటు తర్వాతవన్నీ కూడా అర్జునుడి ప్రశ్నలు, స్వామి సమాధానాలు. అంటే ఇది వినగా అతనికి అర్థమవ్వకుండా ఉన్న స్థితిలోంచి ఏ ప్రశ్నలు వచ్చాయో వాటన్నిటికీ సమాధానాలు అవి. అర్జునుడు అంతటి వాడికి అవస్థ వచ్చినప్పుడు మనకి ఇంకా అవస్థ వస్తుంది కనుక ఆ అధ్యాయాల అవసరం కూడా ఉన్నది. ఇక్కడ అన్నీ అర్థమైపోయినట్టు అనిపిస్తూనే అర్థం కానిది. ఎందుకంటే అనుభవం వచ్చే వరకు మననం చేసుకోవాల్సిన విషయములు గనక వీటి గురించి చెప్పుకోవడం. ఇప్పుడు ఇక్కడి నుంచి స్థితప్రజ్ఞ లక్షణములు. స్థితప్రజ్ఞుడు అంటే గీత చూపించిన ఆదర్శ పురుషుడు అని అర్థం.
గీత చూపించిన ఆదర్శ పురుషుడు అంటే గోల్ చేరుకున్నవాడు ఎలా ఉంటాడు, ఆ గోల్ చేరుకున్న వాడిని స్థితప్రజ్ఞుడు, లక్ష్యమును పొందినవాడు. దయచేసి స్థితప్రజ్ఞ లక్షణములు వినేటప్పుడు సాధకుడి లక్షణాలతో కలిపి కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంతేకాదు ఆ స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్తున్నప్పుడు నేను ఎంత దాకా ఇందులో ఉన్నాను అని చెక్ చేసుకోవడం మంచిదేమో కానీ నేను ఆ స్థితిలో ఉన్నానేమో అని భ్రమపడ్డం మాత్రం చేయవద్దు. ఎక్కడైనా సరే మనకి గొప్ప సాముద్రిక లక్షణాల గురించి వర్ణించేటప్పుడు అందులో ఆ లక్షణాలు ఎన్ని నాకు ఉన్నాయని చెక్ చేసుకుంటూ ఉంటారు మనస్సులో. అలా కాకుండా ఇది సిద్ధస్థితికి చేరుకున్నవాడి యొక్క లక్షణములు. సాధకుడికి కొన్ని అమెండ్మెంట్స్ ఉన్నాయి. సిద్ధస్థితికి చేరుకున్నవాడు ఇది పరిపూర్ణం అన్నమాట. మనకు నిజంగా గీతని సాధనగా తీసుకుని గీతా శ్రవణాన్ని సాధనగా సిన్సియర్గా భావించినట్లయితే వారు చాలా జాగ్రత్తగా గమనించవలసిన అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. కాలక్షేపంగా కాకుండా సాధనగా తీసుకోదలుచుకుంటే వాడు తప్పకుండా సిద్ధి పొందినవాడు ఎలా ఉంటాడని. సాధకుడు సిద్ధుడు ఈ రెండిటి గురించి మీకు అర్థం తెలుసు కదా. సాధకుడు అంటే సాధన చేసేవాడు, సిద్ధుడు అంటే సాధన యొక్క ఫలాన్ని పొందినవాడు. గమనం చేసేవాడు సాధకుడు, గమ్యాన్ని చేరుకున్నవాడు సిద్ధుడు. ఆ గమ్యం చేరుకున్నవాడు ఎలా ఉంటాడన్నది తెలుసుకుంటే వాళ్ళని ఎలా పోల్చుకోవడం, ఏ విధంగా ప్రవర్తిస్తారు అటువంటి వారు ఆ స్థితప్రజ్ఞులు. స్థితప్రజ్ఞులు అంటే సమాధవు అచలా బుద్ధి స్థాస్యతి నిశ్చల అని ముందు చెప్పిన శ్లోకానికి అనుసంధానం. వాడి యొక్క నిశ్చలమైన బుద్ధి సమాధి యందు అచలంగా స్థితి పొందినప్పుడు వాడు యోగి అవుతున్నాడు. అంటే వాడిని స్థితప్రజ్ఞుడు, సమాధి యందు స్థితి పొందినవాడు గనక స్థితప్రజ్ఞుడు అని మాట వేశారు. గీత ఇక్కడ యోగికి గొప్ప మాట ఇచ్చినది. ఏమని? స్థితప్రజ్ఞుడు అనే మాట గీత ఇచ్చిన మాట. ప్రస్థానత్రయంలో ప్రస్థానత్రయంలో గీతకున్న స్థానం ఏమిటి అంటే బ్రహ్మ విద్యని 3 విధాలుగా మనం పొందుతాం. శ్రవణము, మననము, నిధిధ్యాసనము. ఈ 3 విధములుగా బ్రహ్మ విద్యను పొందాలని ఉపనిషత్తు మనకు ప్రతిపాదించింది. ముందు శ్రవణం చేయాలి, శ్రవణం శ్రద్ధతో చేయాలి. శ్రవణం హృదయం అనే పాత్రతో పొందవలసింది, అంతేగాని ఈజీగా కూర్చుని వినవలసింది కాదు. శ్రద్ధగా కూర్చుని వినవలసిందే బ్రహ్మ విద్య. అటు శ్రవణం తర్వాత కావలసింది మననం, అటుపై నిధిధ్యాసనం అంటే దాని యందే ఉండడం నిధిధ్యాసనం విన్న విషయంపై. ఈ 3 ప్రధాన సాధనలు. అలాగా 3 ఉపనిషత్తుల్లోనూ ఉంది, బ్రహ్మసూత్రముల్లోనూ ఉంది, భగవద్గీతలోని 3 ఉన్నాయి. కానీ ఉపనిషత్తులు ప్రధానంగా శ్రవణం అనే దాన్ని ఫోకస్ చేస్తున్నాయి, బ్రహ్మసూత్రములు మననం అనే దాన్ని ఫోకస్ చేస్తున్నాయి, గీత నిధిధ్యాసనం అనే దాన్ని ఫోకస్ చేస్తుంది. అది విశేషం. అంటే మనకి ఆ బ్రహ్మ వస్తువుతో పూర్ణ పరిచయమైన అనుభవం, దాన్ని ఏ విధంగా జీవితంలో అన్వయించుకోవాలనే దాని యందు గట్టితనం గీత చేసినట్లుగా మిగిలినవి చేయలేదు. అందుకే ఇది ప్రస్థానత్రయంలో 3వ స్థానంలో, పరిపూర్ణ స్థానంలో ఉంచబడినటువంటిది. పైగా సాక్షాత్ పరమాత్మ యొక్క వచనం. వేదము పరమేశ్వర వచనం, ఉపనిషత్తు పరమేశ్వర వచనం. ఎస్య నిశ్వసితం వేద. మధ్యలో ఋషివచనం, వ్యాసుని వచనం, బ్రహ్మసూత్రములు. ఇది సాక్షాత్తు వేదాలకి వ్యాసునికి కూడా ఎవడు మూలమో ఆ పరమాత్మ వచనం గీత. అందుకే నిధిధ్యాసనం అనేటువంటి బ్రహ్మ విద్యా భాగం భగవద్గీతలోనే మనకి పరిపూర్ణంగా లభిస్తున్నది కనుక దీనిపైనే పండితులు, యోగులు సాధనగా భావించి, గ్రహించి ఆచరించుకుంటున్నారు. అందుకు ఇక్కడ స్థితప్రజ్ఞ అనే శబ్దం గీత ఇచ్చిన మాట. ఏ మాట అయితే ఉపనిషత్తుల్లో బ్రహ్మజ్ఞాని అని, యోగి అని, జీవన్ముక్తుడు అని వాడుతూ ఉన్నామో ఆ మాటని గీత స్థితప్రజ్ఞుడు అని మాటతో చెప్పింది. ఇక్కడ ఎప్పుడు వాడవుతాడు జీవన్ముక్తుడు కానీ, యోగి కానీ, బ్రహ్మజ్ఞాని కానీ, లేదా బ్రహ్మవేత్త, ఇవన్నీ ఎప్పుడు చెప్తాం? వాడి ప్రజ్ఞ స్థితమైనప్పుడు, దేనియందు ఆత్మయందు స్థితమైనప్పుడు. అందుకు ఎవడి ప్రజ్ఞ ఆత్మయందు స్థితమై ఉంటుందో వాడిని స్థితప్రజ్ఞుడు అన్నారు. ప్రజ్ఞ అంటే బుద్ధి యొక్క చైతన్యము అని అర్థం. బుద్ధి యొక్క చైతన్యము పరమాత్మయందు స్థిరీకరింపబడి ఉంచుకున్నటువంటి వాడు ఎవడో ఇంకా చెక్కు చెదరదు. పరమాత్మ విషయమై స్పష్టంగా, దృఢంగా ఆ సమాధి యందు ఎవడు ఉంచుతున్నాడో వాణ్ణి స్థితప్రజ్ఞుడు అని అంటారు. ఆ స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణం శృతి విప్రతిపన్నాతే యథాస్థాస్థితి నిశ్చల అనే దానిలో ఆయన స్ఫురింపజేశాడు. ఎవరు? కృష్ణ పరమాత్మ. వెంటనే అర్జునుడు అందులోంచి అందుకున్నాడు. ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ. అర్జున ఉవాచ కేశవా అని సంబోధించాడు. ఇక్కడ కేశవా అని కృష్ణునికి నారాయణుని పేర్లని ఎంత ప్రేమగా పలుకుతాడో కృష్ణ పరమాత్మ గీతలో మనం పరిశీలిస్తే.
అనేక చోట్ల అనేక రకాలుగా మాట్లాడతాడు. అచ్యుత అంటాడు, కేశవ అంటాడు, కృష్ణ అంటాడు, వాసుదేవ అంటాడు, మాధవ అంటాడు. ఎన్ని పేర్లతోనో ప్రేమగా పిలుస్తాడు స్వామిని. ఆయనకు తెలిసిపోయిందనమాట, ఈ కృష్ణుడు ఉన్నాడే ఈయన సాక్షాత్ నారాయణుడు, పరబ్రహ్మ. అందుకే కేశవ అంటే పరబ్రహ్మ. ఏమిటా పరబ్రహ్మ అంటే కశ్చ అశ్చ ఈశః యస్య వశే వర్తంతే ఇది కేశవ అని నిర్వచనం. బ్రహ్మ విష్ణు రుద్రాదులకు మూలమైన తేజమెవడో ఆయన కేశవుడు, పరబ్రహ్మస్వరూపుడు అయిన కృష్ణ పరమాత్మని అడుగుతున్నాడు. స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థ్యస్య కేశవ స్థితధి కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అది ఇక్కడ ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు కృష్ణ పరమాత్మ ఆర్డర్లీ సమాధానం చెప్తాడు చాలా చక్కగా. ఇక్కడ స్థితప్రజ్ఞునికి కా భాష, అతడి భాష ఏమిటి, ఇక్కడ భాష ఏమిటంటే ఆయన యొక్క సమాచారం ఏమిటి అని, అవగాహనకు సంబంధించిన జ్ఞానం ఏమిటి అని అడుగుతున్నారు. ఎటువంటి స్థితప్రజ్ఞుడు అంటే రెండు విశేషాలు వాడాడు ఇక్కడ. స్థితప్రజ్ఞస్య సమాధిస్థస్య. స్థితప్రజ్ఞుడు అంటే మనకు అర్థం కావడానికి సమాధి యందున్నటువంటి స్థితప్రజ్ఞుని యొక్క భాష అంటే వాడి యొక్క సమాచారం ఏమిటి. స్థితధి కిం ప్రభాషేత, అతడు ఏం మాట్లాడతాడు అంటే అతడి మాట తీరు ఎలా ఉంటుందని చెప్పడం కాదు. మాట అంటే ఎక్స్ప్రెషన్ అని అర్థం. అతడు తన భావాలని ఏ విధంగా వ్యక్తీకరిస్తాడు, అతని వ్యక్తీకరణ ఎలా ఉంటుంది, అతడి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అనేటువంటిది. అంటే అతడిలో అంత జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానం అతడి నుంచి ఎలా వ్యక్తమవుతూ ఉంటుంది. మేము పోల్చుకోవాలి అంటే వ్యక్తీకరణ బట్టి కదా పోల్చుకోవాలి. కనుక స్థితప్రజ్ఞుని యొక్క వ్యక్తీకరణ ఎలా ఉంటుంది అని అడిగాడు. కిమాసీత, ఎలా కూర్చుంటాడు అంటే మఠం వేసి కూర్చుంటాడా లేకపోతే వజ్రాసనం వేసి కూర్చుంటాడా అని అర్థం కాదు. కిమాసీత, కూర్చోవడం అంటే అర్థం ఏమిటి, తిరగడం మానేయడం, అవునా కదా. అందుకు కిమాసీత అంటే ఏ విధంగా నిగ్రహించుకుంటాడు ఇంద్రియాలను, అది అర్థం అనమాట. ఎందుకంటే ప్రతివాడికి పెద్ద సమస్య అది కదండి. ఇంద్రియాలు లేకపోతే అది వేరే విషయం, కానీ ఇంద్రియాలు ఉంటే దాన్ని నిగ్రహించడం మహా కష్టం. స్థితప్రజ్ఞ అవస్థ చనిపోయిన తర్వాత వచ్చే అవస్థ. గీత చెప్పే ముక్తి జన్మ తర్వాత వచ్చే ముక్తి కాదు, ఇహైవా ఇక్కడ వచ్చే ముక్తే. ముక్తి అనేదేదో నా పాతాళే నా భూతలే అని ఎన్ని మార్లు చెప్పుకున్నాం. అందుకు ముక్తి అనే అవస్థ ఇక్కడే, ఎక్కడో కాదు. అందుకు ఇక్కడ జీవన్ముక్తి లేని వాడికే మోక్షము. ఆ మాట త్యాగరాజ స్వామి వారు తేట మాటతో చెప్పేశారు. మోక్షము కలదా భువిలో జీవన్ముక్తులు కానివారలకు అని చాలా తేటగా చెప్పాడు కదా. ఆ మాట అందుకు ఇక్కడే వాడు పొందాలి. అందుకు గీత చెప్పే ముక్తి ఇక్కడే. ఇక్కడున్నప్పుడు కదా ఈ డౌట్. వాడు తర్వాత వెళ్ళిపోయి ఏదో లోకంలో ఉంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న ప్రయోజనం లేదు. ఈయన ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాడంటే అర్థం అలాంటి స్థితప్రజ్ఞుడైన జీవన్ముక్తుడు ఎలా ఉంటాడో తెలుసుకోవాలని అడుగుతున్నాడు. కిమాసీత, ఇక్కడున్నాడు అంటే చాలా ప్రమాదం అండి. ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడంటే బాధ లేదు. ఇక్కడున్నాడంటే ఇక్కడ ఉన్న జిడ్డు అంతా ఇంతనా, వదిలించుకుందామన్నా వదలని జిడ్డు ఉందే, అవి ఉన్నా దాన్ని అంటి పెట్టుకునే ఇంద్రియాలు ఉన్నాయే, అవేమో అయస్కాంతాలు లాంటివి, ఇది ఇనప ముక్కలు లాంటివి. విషయాలన్నీ అయస్కాంతాలు లాంటివి, ఇది ఇనప ముక్కలు లాంటివి కాదండి. వీడు అయస్కాంతం అవినప ముక్కలండి అంటే పోనీ ఏదైనా ఒకటి అంటుకునేదానికి అటైతే ఏమిటి ఇటైతే ఏమిటి, మొత్తానికి అవస్థ అనేది తప్పట్లేదే. మరి వాడు అందుకు కిమాసీత, ఎలా కూర్చోగలడయ్యా వాడు ఒక దగ్గర. ఎందుకంటే కూర్చోవడం కదా సమాధిస్థాహ, ఆ స్థా అనేది స్థితి వాడికి ఎలాగొస్తుంది. పోనీ అలాగే కూర్చుంటాడంటే ప్రపంచంలో వాడు తిరుగుతాడు కదా, తిరగకుండా కూర్చుంటే దేహమేమవుతుంది. పోనీ ఎలా తిరుగుతాడు ఎలా కూర్చుంటాడు, అది రెండు అడిగాడు. కిమాసీత వ్రజేత కిం, ఎలా కూర్చుంటాడు ఎలా తిరుగుతాడు అంటే ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకుంటాడు, ఇంద్రియాలను ఎలా వినియోగించుకుంటాడు, ఇది విశేషం. ఆ అడిగే తీరు చూడండి ఎంత బాగుంది. వాడు ఎలా ఉంటాడు, వాడి ఎక్స్ప్రెషన్ ఏమిటి, వాడి ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకుంటాడు, ఇంద్రియాలను ఎలా ప్రసరింపజేస్తాడు, ఇవి చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైనా గొప్ప క్రికెటర్ కావాలనుకుంటే ఏం చేస్తాడు, ఆ రంగంలో ఒక ప్రముఖుడు బాగా సక్సెస్ అయిన వాడు ఎలా ప్రవర్తిస్తాడు, వాడి బిహేవియర్ ఏమిటి, వాడి డే టు డే లైఫ్ ఏమిటి, వాడి డిసిప్లిన్ ఏమిటి, వాడి యొక్క కండిషన్ ఏమిటి, రొటీన్ ఏమిటి, వాడి హెల్త్కి ఎలాంటి కేర్ తీసుకుంటాడు, ఎంత కాషన్గా ఉంటాడు, ఎంత ప్రిపేర్డ్గా ఉంటాడు, ఇవన్నీ స్టడీ చేస్తారు కదా. క్రికెటర్ అవదలుచుకున్నవాడు, దాన్ని యాంబిషన్గా పెట్టుకున్నవాడు ఇవన్నీ స్టడీ చేస్తాడు. అందుకే జీవిత లక్ష్యమైన స్థితప్రజ్ఞావస్థను చేరుకోగలగాలి అనుకునేవాడు స్థితప్రజ్ఞ గురించి అవగాహన కలిగి ఉండాలి.
అయితే ఈ స్టడీ చేసే సమయంలో వీడు అంతటి వాడు కాలేదు, అవునా లేదా? ముందు వాడి యొక్క స్థితి ఏమిటో బాగా గ్రహించి ఆ స్థితికి చేరుకోవడానికి తన స్థితిని అనుసరించి సాధన క్రమంగా చేసుకుని వెళ్ళాలి. అంతేగాని ఒక్కసారి ఆ క్రికెటర్లో పెద్దవాడైతే కపిల్ దేవో టెండూల్కరో వాళ్ళ గురించి చదివి తాను బ్యాట్ పట్టుకుని మెయిన్ గేమ్కి వెళ్ళిపోడు కదా వాడు. ముందు ఇక్కడి నుంచి సాధన చేసి వాడి జీవితం స్టడీ చేయడం జరుగుతుంది. అందుకు ఆ పెర్ఫెక్షన్ స్టేజ్ని ఇక్కడ వర్ణిస్తున్నాడు. సిద్ధావస్థకు చేరుకున్న వాడిని వర్ణించబోతున్నాడు కృష్ణ పరమాత్మ. అందుకు ఇది సిద్ధుని యొక్క స్థితి, సాధకుని స్థితి కాదు. ఈ ఎరుకతో ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పబోయేటువంటి స్థితప్రజ్ఞ లక్షణం మనం గ్రహించాలి. ఆ సిద్ధ స్థితిలో ఉండేవాడు ఎలా ఉంటాడు, అసలు ఆ రమ్యమైన ఆ స్థితి చూడండి ఎంత బాగుంటుందో. అటువంటి వారినే మహానుభావులు అన్నాడు త్యాగరాజ స్వామి వారు. వారయ్యా మహానుభావులు. మానస వనచరవర సంచారము నిలిపి మూర్తి బాగుగా పొడగనేవారు ఎందరో మహానుభావులు. వారు అటువంటి వారు. అది మామూలుగా చెప్పడం తేలిక. మనస్సు నిగ్రహించుకోండి, ఇంద్రియాలను నిగ్రహించుకోండి, క్షణంలో అయిపోయింది మాట. కానీ అదే దానికే జీవితాలు చాలవు, జీవితం కాదు, జన్మలు చాలట్లేదు. ఆ నిగ్రహం కోసమే ఎక్కడో జారిపోవడం, మళ్ళీ పైకి రావాలని ప్రయత్నించడం, ఎన్ని ఎఫర్ట్స్. కానీ ఎన్ని దెబ్బలు తగిలినా లక్ష్యం సాధించే వరకు నిద్రపోను అని మనం ఒక లౌకిక విజయం కోసం ఎంత తాపత్రయపడతామో, స్థితప్రజ్ఞుడు అనేటటువంటి స్థితికి చేరుకోవడానికి అన్ని అవస్థలు పడవలసిందే లక్ష్యసిద్ధి కోసం. ఆ అవస్థలు ఒక పెద్ద లక్ష్యం సాధించడానికి నిజమైనటువంటి సిన్సియారిటీ ఉన్నవాడు ఎంత అవస్థలు పడతాడో అన్ని అవస్థలు పడవలసిందే. సృష్టిలో దేనికి అవస్థలు పడలే మనం? పిల్లల్ని చూస్తున్నాం కదా, ఒక పరీక్ష పాస్ అవ్వడానికి వాడు పడే అవస్థలు ఎంత, మనం పెట్టే అవస్థలు ఎంత. వాడి తర్వాత ర్యాంకులు, ఆ ర్యాంకుల తర్వాత ఉద్యోగాల తర్వాత మరొకటి. అబ్బో జీవితంలో ఒక మెట్టు ఎక్కడానికే మన సర్వ ఇంద్రియ శక్తుల్ని త్యాగం చేస్తున్నామే. మరి పడవలసిన అవసరం లేని స్థానాన్ని చేరుకోవడానికి ఇంకా ఎంత తప్పించాలో అర్థం చేసుకోండి. అందుకు ఇవి లౌకికమైన అచీవ్మెంట్స్ కన్నా అత్యంత ఉత్కృష్టమైన స్థితి స్థితప్రజ్ఞ లక్షణం. దీన్ని మించి మరొకటి లేదు అని కృష్ణ పరమాత్మ చూపించాడు. వాడు ఒక్కడే సశాంతిమధిగచ్చతి. ఆ మాట చెప్తున్నాడు, వాడొక్కడే శాంతిని పొందుతున్నాడయ్యా అని. శాంతి కోసమే కదా మన వేదనలన్నీ, ఆనందం కోసమే కదా మన అవస్థలన్నీ. మరి పరిపూర్ణ ఆనందము శాంతి అక్కడే ఉంటుందని స్పష్టంగా దైవం చెప్తున్నాడు, ఋషులు చెప్పారు. ఇందులో లేదన్న విషయం మన అనుభవమే చెప్తుంది. ఈ లౌకికమైన విషయాల్లో లేదన్న విషయం మన అనుభవం చెప్తుంది. అందులో ఉందన్న విషయం ఎందరో మహానుభావులు చెప్పారు గనక, దానికోసం ఏం చేయాలో వాళ్ళు చెప్పారు గనక, అది లక్ష్యంగా పెట్టుకున్నవారు ఒక్కసారి ఆ పరిపూర్ణ పురుషుల యొక్క లక్షణాలు చెప్తున్నారు పరమాత్మ. ప్రజహాతి యదా కామాన్ శ్రీ భగవానువాచ. భగవానుడు చెప్తున్నాడు స్థితప్రజ్ఞుడంటే ఏమిటో. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. క్రమంగా దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయ క్రోధః స్థితధీః మునిః ఉచ్యతే అని ఇందులో క్రమంగా 2 శ్లోకముల్లో స్థితధీః ఉచ్యతే, స్థితధీః తదోచ్యతే అనే మాటలు వాడిని స్థితప్రజ్ఞుడు అంటారు అంటూనే తర్వాతి శ్లోకంలో కూడా యస్సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ప్రతిష్ఠిత ప్రజ్ఞా తస్య. ప్రతిష్ఠిత ప్రజ్ఞ అన్న స్థిత ప్రజ్ఞ అన్న ఒక్కటే. అందుకు ఈ మాటను కూడా స్థితప్రజ్ఞ లక్షణాల్లో క్రిందగానే భావించాలి 3వ శ్లోకాన్ని. అలాగే 4వ శ్లోకం కూడా యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వసః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితః. ఇక్కడి నుంచి మనం మరొక సబ్జెక్టు అనుకుంటే, అంటే స్థితప్రజ్ఞ లక్షణముల నుంచి ఒక సబ్జెక్ట్, వేరే సబ్జెక్ట్. అంటే నిన్నటి వరకు చెప్పినదంతే మర్చిపోదామంటే దీంట్లోకి వద్దామంటే కాదు. ముందే చెప్పినట్లు విషయావగాహన సౌకర్యం కోసం ఎంత కాదన్నా బుద్ధికి పరిమితులు ఉన్నాయండి. అందుకు ఈ విభాగాలు చేసుకుంటూ చెప్పడం. ఇంత చేసుకున్నా కన్ఫ్యూజన్ అనేది తప్పదు. అర్జునుడికే తప్పలేదు. వ్యామిశ్రేణేవ వాక్యేన అంటాడు తర్వాతే. ఆ అధ్యాయం మళ్ళీ మరొకసారి చూసుకుందాం మొత్తానికి. రేపటి రోజున తిరిగి 6:30కు సమావేశం అవుదాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.
నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ కృష్ణమయమైన సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ పరమాత్మ పలుకుతున్న వచనాలలో నిష్కామ కర్మయోగం అంటే సాంఖ్యము తెలియజేసి ఆ సాంఖ్యాన్ని జీవితంలో ఏ విధంగా అనుసంధానించుకోవాలో తెలియజేసేటువంటి నిష్కామ కర్మయోగాన్ని బోధిస్తూ ఉన్నారు. విషయావగాహన సౌకర్యం కోసం ఎంత కాదన్నా బుద్ధికి పరిమితులు ఉన్నాయండి. అందుకు ఈ విభాగాలు చేసుకుంటూ చెప్పడం. ఇంత చేసుకున్నా కన్ఫ్యూజన్ అనేది తప్పదు. అర్జునుడికే తప్పలేదు. యామిశ్రేణేవ వాక్యేన అంటాడు తర్వాతే. ఆ అధ్యాయం మళ్ళీ మరొకసారి చూసుకుందాం. మొత్తానికి ఆయనకే తప్పలేదు కనుక జాగ్రత్తగా శ్రద్ధగా, అప్పుడు మహామోహంలో ఉన్నాడు కనుక ఆయనకి అంత తొందరగా ఎక్కలేదు. సరే, మనకేం మోహం లేదు కనుక ఎక్కుతుందేమో చూద్దాం. సరే, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. పార్థ అని సంబోధించి స్థితప్రజ్ఞుల లక్షణం ఇందులో 2 చెప్తున్నాడు ఈ మొదటి శ్లోకంలో. ఏమిటి? ప్రజహాతి యదా కామాన్ మనోగతాన్ సర్వాన్, అంటే మనోగతాన్ సర్వాన్ కామాన్ ప్రజహాతి అని అర్థం అన్నమాట. అంటే మనోగతమైనటువంటి మనస్సులో ఉన్నటువంటి అన్ని కోరికలని ప్రజహాతి బాగా వదులుతున్నాడు అని చెప్తున్నారు. జహాతి అంటే వదులుట, ప్రజహాతి అంటే పూర్తిగా వదులుట, పరిపూర్ణముగా వదులుట, నిశ్శేషంగా వదులుట. అతడు సర్వమైన కోరికలను కూడా విడిచిపెడుతున్నవాడు. ఎవరు? స్థితప్రజ్ఞుడు. ముందే చెప్పుకున్నాను. దయచేసి సాధన వైపు ముందు వచ్చి వద్దు. అయ్యో నేను ఒక్కడే విడిచిపెట్టుకోలేదు కనుక నాకు అది అనవసరం అనుకోవద్దు. సిద్ధావస్థకు సంబంధించిన విషయం ఇది. ప్రజహాతి వాడిలో అస్సలు మిగలదట. ఒక్క కోరిక కూడా ఉన్నది వాడిలో. ఎందుకంటే కోరిక లేదు. కోరిక అసలు ఎందుకు? అదొకటి ఆలోచించాలి. ఆర్డర్ చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. కోరిక ఎందుకు? ఆనందం కోసం. అవునా లేదా? వెలితిని పూరించుకునేదే కోరిక. అంటే కొరతని పూరించడానికే కోరిక. మనలో ఆనందానికి లోపం ఉంటే దానిని బాహ్యం నుంచి తీర్చుకోవాలనే ప్రయత్నం కోరిక వల్ల ఏర్పడుతున్నది. అందుకే కోరిక కొరతను పూరించడానికి. కొరతే లేనప్పుడు కోరిక ఏమిటంటే నిండిపోయిన కుండని మళ్ళీ నీళ్లతో నింపాలని ఎవడైనా ప్రయత్నిస్తాడా? అందుకు ప్రజహాతి యదా కామాన్, ఎప్పుడైతే వీరి మనస్సును పూర్తిగా కోరికలన్నీ తొలగుతాయో వాడు స్థితప్రజ్ఞుడు. అంటే వాడు నిండిపోయి ఉన్నాడు కనుక వాళ్ళలో కొరత లేదు. అందువల్ల నిండిపోయాడు. ఆత్మన్యేవాత్మనా తుష్టః అది తర్వాత వాక్యంలో చెప్తున్నాడు. వాడు ఆనందంతో నిండిపోయాడు కనుక వాడికి కోరిక లేదయ్యా. మనం నిండలేదా? నిండలేదు అనుకునేటటువంటి లేదు అనే భావం మనలో ఉంది కనుక వస్తుంది ఈ అవస్థ. అందుకే లేమి చేత, ఆనందపు కొరత చేత కోరికలు పుట్టించుకుంటున్నాం మనం. అందుకు ప్రజహాతి పూర్తిగా కోరికలు, చెడ్డ కోరికలు మంచి కోరికలు అని ఉంటాయి, తప్పవై. మరి ఇక్కడ ప్రజహాతి అంటే ఏ విధమైన కోరికైనా కూడా ఉభయ సుకృత దుష్కృతే అని చెప్పినట్లుగా సర్వ విధములైన కోరికలు వాళ్ళు ఉండబట. ఎందుకంటే ఆత్మన్యేవాత్మనా తుష్టః, వాడు ఆత్మయందే ఆనందిస్తూ ఉంటాడు. ఇక్కడ వేదాంతాన్ని అర్థం చేసుకునేటప్పుడు కన్ఫ్యూజన్ వచ్చే ప్రమాదం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే వేదాంతం బ్రహ్మ విద్య చేసేటప్పుడు గురువుని ఆశ్రయిస్తాం మనం. ఆ కన్ఫ్యూజన్ రాకుండా అతడు జాగ్రత్తగా చూసుకుంటాడు. అందుకే జగద్గురువైన పరమాత్మ యందు బుద్ధి ఉంచి వేదాంతాన్ని అర్థం చేసుకోవాలి. ఆ ప్రయత్నం సరిగ్గా నెరవేరినప్పుడు పిచ్చెక్కే ప్రమాదం కూడా ఉంది. అందుకు వేదాంతాన్ని అర్థం చేసుకోలేని వైరాగ్యం పతనహేతువు అని పరమాత్మ మనకు చెప్తాడు. అందుకే చాలా జాగ్రత్తగా ఈ విషయం చూడాలి. ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. ఇప్పుడు మొదట 2 లక్షణాలు చెప్తున్నాడు. మొదటి లక్షణం ఏంటి? ప్రజహాతి యదా కామాన్, సర్వమైన కోరికలను పూర్తిగా విడిచిపెట్టినవాడు. 2 ఆత్మన్యేవాత్మనా తుష్టః, తన యందు తాను ఆనందించువాడు. చాలా గొప్ప మాట చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ మనం గమనించినప్పుడు కోరికలు లేకపోవడమే మంచిది, కోరికలే దుఃఖహేతువులని బుద్ధ భగవానుడు కూడా మనకు సెలవిచ్చారు. మనం ముందే చెప్పుకున్నాం. బుద్ధ భగవానుడు భగవద్ అవతారం. ఆయన వేదాంత వాక్యములే చెప్పారు, అందులో సందేహం లేదు. ఈ క్రమం ఉన్నదే, ఈ క్రమాన్ని అర్థం చేసుకోలేని తదనుయాయులు వల్ల మనకి బౌద్ధం ఒక విధమైన అయోమయావస్థలోకి తీసుకువెళ్ళింది. అందుకే మనకు బుద్ధుడు వంద్యుడు, బౌద్ధం అగ్రాహ్యం అని తర్వాత వైదిక మత స్థాపకులు చెప్పిన విషయం మనకి గమనించబడుతూ ఉంటుంది. అది వేరే విషయం. అది తార్కికంగా చర్చిస్తే అర్థమయ్యే విషయం. కొంతమేరకు ఇది ఎందుకు ప్రస్తావించడమే అంటే కోరికలు దుఃఖహేతువులు.
జన్మహేతువులు, అందుకు కోరికలు విడిచిపెట్టు అని వేదాంత దర్శనములన్నీ మనకు చెప్తున్నాయి. అయితే అటు సిద్ధాంతాల్లో అవైదికమైన వేదాంత దర్శనములు క్రమంగా మనల్ని శూన్యవాదం వైపు తీసుకువెళ్తాయి. ఇది కాదు, ఇది కాదు, అది కాదంటే ఏది కాని శూన్యమే మనకు కనిపిస్తుంది. కానీ అసలైన శుద్ధ వేదాంతం చెప్పే తత్వం మాత్రం శూన్యవాదం వైపు తీసుకెళ్ళట్లేదు. సచ్చిదానంద ఘనమైన పరమాత్మ ఉన్నాడయ్యా, ఆయనతో తాదాత్మ్యం చెందు అనే ఒక ఆనందావస్థకి తీసుకెళ్తున్నది. కనుక మనది శూన్యవాదం కాదు. ఇది అర్థం చేసుకోలేక శంకరుని ప్రచ్ఛన్న బౌద్ధులు అన్నటువంటి వారు ఉన్నారు. ఎందుకంటే అది ఇది కాదు, అది కాదు, అది కాదని ఈయనే చెప్పాడు. నేతి నేతి అని ఈయన చెప్పలే, వేదాంతమే చెప్పింది. అది ఏదీ కానొక అవస్థ, ఒక నిర్గుణం అని తీసుకెళ్ళగానే అది శూన్యం అని భ్రమపడుతున్నాం. అది శూన్యం కాదు, సర్వవ్యాపకం, ఒక పరిమితిలోకి ఇమిడినది కాదు. అది శాశ్వతమైనది, నిత్యమైనది, సర్వగతమైనది, ఆనందమయమైనది, సచ్చిత్ ఆనంద ఘనమైన పరమాత్మయ్య. ఆ పరమాత్మతో తాదాత్మ్యం చెందు. అంతేగాని ఖండఖండములు లేచలేశములైన క్షుద్రానందముల వైపు ఎందుకు వెంపర్లాడతావు అనేటువంటిది భారతీయ వేదాంతం చెప్తోంది. ఆ ఆనంద స్థితికి చేరుకునేటటువంటి వాడు గనక అది ఎక్కడో బాహ్యమునందు లభించేది కాదు. ఆత్మన్యేవాత్మనా తుష్ట, తన యందు తాను ఆనందించువాడు. మీరు భక్తిపరంగా భావించిన, జ్ఞానపరంగా భావించిన స్థితి మాత్రం స్థితప్రజ్ఞుని స్థితి, పరాభక్తికి చెందిన వారి స్థితి ఒక్కటే. ఎందుకంటే పరాభక్తికి చెందినవాడు వాడికి మరే కోరిక లేదు. అంటే ఆ పరమాత్మ తప్ప మరి ఒకటి వాడికి అక్కర్లేదు. నీకు ఏదైనా ఇస్తానంటే ఎందుకయ్యా ఇబ్బంది పెడతా ఉంటారు. మీరు జ్ఞానభక్తులైన ప్రహ్లాదుని ఒక్కసారి ఇక్కడ ఉదాహరణకు తెచ్చుకోండి. ఎందుకంటే మనకు ఉదాహరణప్రాయమైన వ్యక్తులు దొరికితేనే తప్ప జ్ఞానం నిలకడ చెందదు. ముందే చెప్పాం, ఒకడు కనబడాలి, ఒకడు కనబడాలి. ఆ లక్షణాలు ఒక్కడు కనబడినా మనకి ధైర్యం వస్తుంది. కానీ మన భారతీయ తత్వశాస్త్రం అదృష్టమో మన అదృష్టమో ఏంటంటే ఈ భారతీయ తత్వశాస్త్రానికి తార్కాణాలు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి. అది ఈ దేశం చేసుకున్న అదృష్టం. మహాయోగులు ఎప్పుడూ వస్తూనే ఉంటారు. ఆనాటి జడభరతుడు అందుబాటులోకి వెళితే కొంతమేరకు నుంచి రమణ మహర్షి వరకు ఎందరు కనిపిస్తారో స్థితప్రజ్ఞులు, మహాత్ములు, పూర్ణులైనటువంటి వాళ్ళు, జీవన్ముక్తులు మనకి అలా ఇప్పటికీ అందరూ ఉన్నారు మనకి. ఆ స్థితిని మనం గమనించగలిగితే ప్రహ్లాదుడు ఏం చేశాడు ఇక్కడ? ప్రజహాతి యదా కామాన్ని అర్థం చేసుకోవడానికి చెప్తున్నాం. నరసింహస్వామి వచ్చాక ఏం కావాలయ్యా నీకన్నాడు. ఎందుకయ్యా అలా అడిగి అవస్థ పెడతావు నన్ను అన్నాడు. నువ్వు ఏమి కావాలి అని వెంటనే అడిగితే నిన్ను చూస్తూ పరవశిస్తున్న నేను నాకేం కావాలన్న ఆలోచన మొదలుపెట్టి మళ్ళీ ప్రపంచం తిరుగుతుంది నా బుద్ధి. తిరిగితే అక్కడి నుంచి ఇంకోటి పట్టుకుని మళ్ళీ నీ నుంచి దూరం అయిపోవడం కదా. ఎందుకు నన్ను ఇలా అవస్థ పెడతావయ్యా? పోనీ ఏం కావాలి? అక్కడ మాట్లాడిన తీరు చూడండి. ఏం కావాలని నువ్వు అడిగో, నేనేదో ఒకటి కోరతాను. కోరే వాటన్నిటిలో గొప్పవేమిటో అన్నీ మా నాన్న సాధించాడు. అందరూ కోరుకునే వాటి యొక్క గొప్పతనాలు ఏమిటో, వాటి అల్టిమేట్ సుఖాలు ఏమిటో, ఇంద్రియ సుఖముల యొక్క పరిపూర్ణత ఏమిటో అంతా మా నాన్న సాధించాడు. ఏమయ్యాడు? ఇదిగో కనిపిస్తావు. పోనీ ఇంద్రాది పదవులన్నీ గొప్పవి, ఆనందములన్నీ అంటే వాళ్ళ పదవులన్నీ మా నాన్న కాలుతో తోసిపారేసాడట్టు. పోనీ అవి గొప్పవా అంటే అవి కావు. అందుకే శుభే సుకృత దుష్కృతే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ప్రహ్లాదుడు. అందుకు ఏమీ వద్దయ్యా, ఇంకా నన్ను అలా అవస్థ పెట్టుకో అంటే అక్కడ దేవతలందరూ నిలబడి చూస్తున్నారు. అందుకు నరసింహస్వామి ప్రశ్నలన్నీ వేస్తున్నాడు. ఆయన్ని వేస్తూ మాట అన్నాడు, చూపు వాళ్ళ మీద ఉంది, ప్రశ్న ఈయన మీద ఉంది. నేర్చుకోండి ఆ పిల్లాడి దగ్గర అన్నాడు అన్నమాట. అది అప్పుడు మాట అన్నాడు, నేను కనబడితే చాలు కోరికలన్నీ గుర్తొస్తాయి అందరికీను. అవునా లేదా? ఆయన దగ్గరికి వెళితే చిట్టా మర్చిపోయానండి అని. బయటకు రాగానే అన్నీ కోరుకున్నావా? అన్నీ కోరుకున్నానండి. కూర్చోవాలట. గుడి నుంచి బయటకు వస్తే బయటకు వెళ్ళిపోకూడదుట. ఎందుకు కూర్చోవాలి అంటే కోరికలన్నీ పూర్తయ్యేగా చెప్పేనే లేదో. మళ్ళీ గుర్తొస్తే మళ్ళీ లోపలికి వెళ్ళచ్చు, అంతే ఉంది. ఏమో మొత్తానికి నన్ను కనబడితే చాలయ్యా కోరికలతో అందరూ ఓహో లిస్టులు చెప్తారు. అలా వైకుంఠంలో చాలా చిట్టా ఉంది. మరి ఎంత కోరికలు తీర్చేవాడు కనిపిస్తే నేనేం కోరిక కోరుకోనంటే నన్ను అవమానించినట్లు కదా. ఏదైనా కోరుకో అన్నాడు. నీ అంతటి వాడు కోరుకోమంటే నేను కోరుకోకుండా ఎలా ఉంటాను? కోరుకుంటాను. ఏ కోరిక లేని స్థితిని ఇమ్మని కోరుకుంటున్నాను అన్నట్టు. అది చాలా విషయం. అని ప్రజహాతి యదా కామాన్. తల్లి క్షీరసాగర మథనం చేయగా మహాలక్ష్మి వచ్చింది. మహాలక్ష్మి అంటే అర్థం ఏమిటి? మనకు వెంటనే నగలు, రత్నాలు ఇవన్నీ గుర్తొస్తాయి. కానీ వేదం మాత్రం సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి అని ఆ స్థితిని చూపిస్తుంది.
ఆ స్థితప్రజ్ఞుడు పొందే ఆ శోభ, ఆ కాంతి, అదయ్య అసలైన లక్ష్మి, మోక్షలక్ష్మి. ఆ మహాలక్ష్మి ఉద్భవించిందిట. ఎవరిని వరిస్తుందా అని దేవతలందరూ అన్ని రకాలుగా అలంకరించుకొచ్చి కూర్చున్నారు. తల్లి మహాసింహాసనం మీద కూర్చుంది. ఎవరిని అలంకరిస్తుందా అంటే, ఏ కోరిక లేని వాడినే నేను కోరుకుంటానన్నది ఆవిడ. తిన్నగా ఏ కోరిక లేనివాడు ఒక్కడే కనబడ్డాడు అక్కడ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. అన్నీ శమించిపోయిన స్థితిలో ఉండే స్థితే శాంతం. అన్నీ శమించిపోయే. ప్రజహాతి యదా కామాన్. కోరికలు అంటే కల్లోలాలు, అల్లకల్లోలాలు, అవి శమించే స్థితే శాంతం. ఆ శాంత స్థితిలో ఏ కల్లోలం లేదు. కోరిక ఉంది అంటే కొరత ఉంది అని అర్థం. కొరత ఉన్నంత కాలం కూడా మనలో వేదన ఉంటుంది. ఈ కొరత కోరిక పోవాలి అంటే కొలత లేని అనంతుడైన, ఆ ఆనందమయుడైన ఆ పరమాత్మ యందు లీనమైన వాడు మాత్రమే. ఇంకొక మార్గం లేదు, లేదు, లేదు. నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యథా. మరో గతి లేదు. ఉండనుకోవడం భ్రమ. పరమాత్మ తప్ప మరి ఒక విషయంలో శాంతి లభిస్తుంది అనుకుంటే ఎలాంటిది అంటే, ఆకాశాన్ని చక్కగా పొట్లం కట్టవచ్చు అనుకోవడం లాంటిదయ్యా అన్నాడు. ఇది ఎలాంటి అసాధ్యమో, ఈశ్వర జ్ఞానాన్ని విడిచి మరొక ద్వారా శాంతిని పొందే ప్రయత్నం కూడా అలాంటిదే. ఆనందం కానీ శాంతి కానీ కేవలం ఈశ్వర జ్ఞానమునందు మాత్రమే ఉన్నది. ఈశ్వర జ్ఞానం అంటే సర్వం ఈశ్వరమయం. దాన్ని ఒక్క మాటలో ఈశావాస్యమిదం సర్వం. భక్తుడికి ఎక్కడ పెడితే అక్కడ ఆ భగవానుడే స్ఫురణలోకి వస్తాడు. అందుకు అతడు భక్తి అనే పేరుతో ఆ పరమాత్మానందాన్ని పొందుతున్నాడు. జ్ఞాని ఆయననే ఆత్మస్వరూపుణ్ణే సర్వగత స్థాణు అనే స్థితిని అందుకుంటున్నాడు. అందుకే ఆత్మనే తుష్ట. తన యందు తాను ఆనందించువాడు. బాధ ఎప్పుడు వస్తుందండి? ఆనందం యొక్క స్థానం బయట ఉంటే బాధ, అవునా కదా? ఒకదాన్ని మనం ఇది నా ఆనంద స్థానము అనుకుంటాం. అప్పుడు దానిపై మనకు పడే చోటు ఏంటంటే, అది మనకు అనుకూలంగా ఉంటే ఆహాను ఉబ్బు, అది కాస్త ప్రతికూలంగా ఉంటే అయ్యోని కృంగు. దేనివల్ల? ఆనంద స్థానం బయట ఉంది గనక. ఆనంద స్థానం బయట ఉంది కానీ ఆనందం ఎక్కడున్నది? ఇది ప్రశ్న మనకు కావాలి. మనకు ఆనంద స్థానం కావాలా, ఆనందం కావాలా? నీకు ఆకలి తీరడం కావాలా, పదార్థం కావాలా? ఆకలి తీరడం అనేటువంటిది ఆనందం. ఆకలి తీర్చే సాధనంగా ఉన్న పదార్థాన్ని కోరడం అదొక స్థితి. కనుక మనం పదార్థాన్ని కోరుతున్నామా, ఫలాన్ని కోరుతున్నామా? మనం పదార్థం ద్వారా ఫలం వస్తుంది అనుకుని పదార్థాన్ని కోరుతున్నా, ఆనందాన్ని కోరట్లేదు. భగవంతుడు ప్రత్యక్షమైన పదార్థాన్ని కోరుతున్నాం కానీ నువ్వు పదార్థం ద్వారా ఏది కోరుకుంటున్నావో దాన్ని కోరుకుంటున్నావా? నాకు ధనాన్ని ఇవ్వు అని అడుగుతాడు భగవంతుడిని. ఎందుకు? ధనం వల్ల నేను సుఖపడతాను అనుకొని ధనాన్ని అడుగుతున్నాడు. అంతేగాని నాకు సుఖాన్ని ఇవ్వు అని అడుగుతున్నామా? లేదు. అంటే ఆయనకి ఏమీ తెలియదు అనుకుని మనమే ఆనందానికి ఒక చోటు నిర్ణయించుకుని ఆ చోటుని ఆయన అడుగుతున్నాం. కనుక మనం ప్రతి వస్తువుపై ఇది సుఖమని ఇది దుఃఖమని నిర్ణయించుకుని ఆ నిర్ణయానికి మన పూర్వానుభవంలో లేదా ఇతరుల యొక్క అనుభవములో లెక్కలు కట్టుకుని మన పరిమితి జ్ఞానంతో దాన్ని అంచనా వేసి ఇది సుఖమని ఇది దుఃఖమని వస్తువులపై ఆరోపణ చేసి అది మనం అడుగుతున్నాం. కానీ సుఖము దుఃఖము వస్తువుల మీదే లేదా సంఘటనల మీదే ఉంటే ఒకే వస్తువు అందరికీ సుఖాన్ని ఇవ్వలేకపోతుంది. ఒకే సంఘటన అందరికీ ఒకే విధమైన దుఃఖాన్ని కలిగించలేకపోతున్నది. ఏ కారణం చేత అంటే అది ముందే చెప్పాడు. నీకు భీష్మద్రోణులు చనిపోతున్నారన్న బాధ కాదయ్యా, నీ వాళ్ళైన భీష్మద్రోణులు చనిపోతున్నారన్న బాధ నీది. ఎందుకంటే ఎంతమంది చనిపోవడం నువ్వు చూడలేదు, నీ చేత్తో ఎంతమందిని సంహరించలేదు, ఎందరినో సంహరించావు, ఎన్నో ప్రతాపాలు చూపించావు. ఇప్పుడు నీ వాళ్ళు అనే అటాచ్మెంట్ చేత వచ్చింది. అందుకే బయట ఉన్న సుఖదుఖాలకి నీ నుంచి ఒక తాడు వేసుకున్నావు. కానీ నిజంగా ఆనందం అక్కడ లేదు, ఇక్కడున్నది. నీ యొక్క ఆనందం లోపల ఉన్నది. దానికోసమై ఇంకో దాని యందు దాన్ని ఫోకస్ చేసుకుని తద్వారా ఆనందిస్తున్నావు. ఇటువంటి భ్రమజనితంగా ఉన్నావు గనక అసలు ఆనందం ఎక్కడిది? ఎక్కడి నుంచి అయితే కోరిక అనేది పుట్టిందో అక్కడే ఆనందం ఉన్నది. అందుకే రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి తపస్సు అంటే ఏమిటి అంటే ఆ ప్రశ్న ఎక్కడి నుంచి పుట్టిందో అక్కడికి వెళ్ళన్నాడంటే అర్థం అది. అందుకే కోరిక ఎక్కడి నుంచి పుట్టిందో అక్కడే దాని ఆనందధామం ఉన్నది. ఆనందం కావాలి అనే కోరిక ఆనందం ఉన్న స్థానంలోంచే పుడుతుంది. మామిడి చెట్టు అనేది మామిడి పండులోంచి పుడుతుంది, అవునా లేదా? అలాగే ఆనందమయమైనటువంటి ఆత్మ మనకున్నది. దాని యొక్క సంసర్గం చేత మనస్సు
ఆనందాన్నే కోరుకుంటుంది, అందులో సందేహం లేదు. కానీ నా అసలు చోటు అదని తెలియక వెలికి పరిగెడుతున్నది, దొరకట్లేదు, వేదన పడుతుంది. అందుకే ఆత్మన్యేవాత్మనే తుష్ట, తన యందు తానుంటాడు, అసలు తానే సర్వగతమైన ఆనంద స్వరూపుడు అనే స్థితిలో వాడుంటాడు. ఇది భక్తిపరంగా చెప్తే సర్వగతమైనటువంటి ఆ పరమాత్మ యందే మనస్సు ఉంచుతాడు. ఆయన ఎక్కడున్నాడు? సృష్టిలో అన్ని ఆనందములు వీరు బయట నుంచి సంపాదిస్తున్నారు, కానీ భగవదానందం మాత్రం బయట నుంచి సంపాదించట్లేదు. నిజంగా భగవంతుడి మీద మన ప్రేమ కలిగితే ఏం చేస్తామండి? బాగా కళ్ళు మూసుకుంటాం, ధ్యానిస్తాం, చింతన చేస్తాం. ఎవరైనా భగవత్ కథ చెప్పుతున్నా ఆ స్వరూపాన్ని భావిస్తూ 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 కళ్ళ నీళ్లు పెట్టుకుని కరిగిపోయి పిచ్చెక్కి నృత్యం చేసేవాళ్ళు కూడా కనిపిస్తున్నారే. వారిని ఒక్కసారి భావిస్తే వాళ్ళు ఎక్కడ చూశారు? ఆ కృష్ణ పరమాత్మ ఆడుకున్నాడు అంటే వాళ్ళు అప్పటి ద్వాపరయుగానికి వెళ్ళిపోయారా, లేక ఇప్పుడు బృందావనంలో ఆయన వాళ్ళ కోసం అక్కడి నుంచి చీమ్ తెచ్చి మళ్ళీ వేస్తున్నాడా ఫిల్ములాగా? లేదు కదా. అదంతా ఎక్కడ జరుగుతున్నది? ఆత్మనియేవా, వారి యందే కృష్ణానుభూతి వచ్చిందా లేదా? అప్పుడు వాడు ఎక్కడ ఆనందిస్తున్నాడు? ఆత్మన్యేవాత్మనే తుష్ట, వాడు యందే వాడు ఆనందిస్తున్నాడు. అలా ఆనందించేవాడి దగ్గరికి తీసుకెళ్ళి ఇల్లు పాట విన్నావా అని పెడితే వాడు కొంచెం బాహ్య స్పృహతో అక్కడ కొడతాడు. ఎందుకంటే ఆ స్థితి నుంచి నన్ను కదిలిస్తావా అని. ఎందుకు? దాన్ని మించిన ఆనందం ఎక్కడుందా? అది రుచి మరిగిన వాడికి ఇదేం పడుతుందయ్యా. అందుకే యవానర్థ ఉదపానే సర్వత సంప్లుతోదకే నిన్న మన సంస్కృతంలో చెప్పిన దాన్ని మనకు అర్థమయ్యే భాషలో పిల్లవాడు చెప్పాడు. మందార మకరంద మాధుర్యమునదేలు మధుబంబువోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలదూగు రాయించతనునే తరంగిణులకు. అది ఆత్మన్యేవాత్మనే దృష్ట. ఎక్కడుందయ్యా అఖండమైన ఆనందమైన నారాయణుడు? ఈశ్వర సర్వభూతేషు ఉద్దేశే అర్జున తిష్టతి. అది నీ యొక్క అసలు చోటు. అక్కడ ఆనందించేవాడికి ఇంకా వెలిలో మరో కోరిక వస్తుందా చెప్పండి? అందుకే చెప్పుకున్నాం, సూర్యకాంతి వచ్చిన తర్వాత ఏం దీపం వెలిగించనా అని అంటే వాడు అడిగిన వాడు గుడ్డివాడు అని అర్థం అనమాట. కానీ ఆ సూర్యకాంతిని అనుభవించేవాడు పిచ్చివాడా గుడ్డివాడా అక్కర్లేదంటాడు. ఎందుకు? అసలు వెలుగేదో అనుభవిస్తున్నాడు కనుక. ఇది అఖండం ఆ సూర్యకాంతి, ఇది ఖండము, దాని పరిమితి, దానికి ఒక పరిమితి ఉన్నది, ఇది అపరిమితమైనది అనే స్థితిలో వెళ్తాడు. అదే సర్వత సంప్లుతోదకే. ఈ మాటే అన్నమాచార్య చాలా బాగా చెప్పారు. ఏమని? ఇంతలోని పనికిగా ఇందు నందు చొరనేలా చెంత నిండు చెరువులుండా చలమలేలా అన్నాడు ఆయన. ఇంతలోని పనికిగా భగవంతుడిని పట్టుకోవడం అనేది ఎక్కడ పని? లోని పని. ఇంత లోని పని. ఆ లోని పనికిగా ఇందునందు చొరనేలా చెంత నిండు చెరువులుండా చలమలేలా. అఖండమైన బ్రహ్మానందమనే సముద్రం మనలో ఉన్నది, మనకేమీ లోటు చేయలే పరమాత్మ. అంత నిండైన ఆనంద స్వరూపుడు నువ్వు 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 అని ఉపనిషన్మాత శంఖారావం చేస్తూ ఉంటే నేను దుఃఖితుణ్ణి, నాకు కొరత ఉన్నవాణ్ణి అని తిరగడం కాదయ్యా. అందుకు చెంత నిండు చెరువులుండ చలమలేలా అని చెప్పాడు. ఆత్మన్యేవాత్మనా తుష్ట, దీన్ని స్వసంవేద్య లక్షణం అని చెప్తున్నారు. తనను తాను గ్రహించుట అనేటువంటిది. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించితే, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట. ముందేం చెప్పాడు? ప్రజహాతి యదా కామాన్. రెండవది ఆత్మన్యేవాత్మనా తుష్ట. ఆత్మానందం లభిస్తే నేను కోరికలనే దాన్ని వదులుతానయ్యా అని అంటే, పిచ్చివాడా అది వదిలితే కానీ ఇది లభించదయ్యా అని చెప్తున్నాడు. అందుకు ముందు అది చెప్పి తర్వాత ఇది చెప్తున్నాడు. వాడు ముందు వీటన్నిటిని విడిచిపెట్టి దాన్ని పొందుతున్నాడు. నీటిపై అలముకున్న నాచును తొలగిస్తేనే నీరు లభిస్తున్నది. అయితే నాచు ముందున్నదా నీరు ముందున్నదా? నీరే ముందుంది, అసలు అవస్థ నీరే. కానీ మనం చేయవలసిన మొదటి అవస్థ నాచు తొలగించడం. నాచు తర్వాత ఏర్పడిందే కానీ తొలగించవలసిందే. అందుకు ఆత్మ అనేటువంటిది ఎప్పుడు ఉన్నదే. నాచు అయిన కోరికలు తర్వాత వచ్చాయి. అందుకే ఆ లోపల ఉన్న నీరు తెలియాలంటే నాచుని తొలగించవలసిందే. కానీ మనకు తెలియదే. దానికి తేజోవారి మృతాం యథా వినిమయో అని భాగవతం చెప్తోంది. ఎలాగో అంటే నాచు కమ్ముకున్న నది దగ్గరికి వెళ్ళాడు. ఎవడో దాహం వేస్తూ, ఇక్కడ ఎవడో నది ఉంది అక్కడికి వెళ్ళి తాగన్నట్ట. వీడు లోటా పట్టుకెళ్ళాడు. అక్కడికి నది ఉన్నదన్నారు, లేదా ఒక మడుగున్నది. మడుగుందని చెప్పారు, నాకు ఏది కనబడలేదు, వెనక్కి వచ్చేసాడు. ఏనైనా దాహం తీరిందా అన్నట్టే ఇవతల. ఏం దాహం అండి, మీరు అబద్ధం చెప్పారు, అక్కడ వెళ్ళి నాకేం కనబడలేదు అన్నాడు. ఏం కనబడలేదా అని తీసుకెళ్ళేందుకు అది నది అన్నాడు. ఏమిటి ఇదంతా పచ్చగా ఉంది, అది పచ్చగా ఉంది కనుక అది నేలనయ్యా అన్నాడు.
నేల కాదయ్యా, ఈ పచ్చ పచ్చిక పచ్చ, అది నాచు పచ్చ, అది పక్కకు తొలగించు, తీసుకో అని చెప్పాడు ఆయన. ఆ విధంగా ఈ పక్కకు తొలగించడం అనేది ఈ కోరికల నాచుని ప్రజాతి వదిలితే లోపల ఆత్మన్యేవాత్మనా తుష్ట. కోరికల నాచు ఎక్కడ పట్టింది? ఆత్మ అనేటటువంటి ఆనందమైన బ్రహ్మహ్రదం అంటారే ఆ మడుగు పైన పట్టింది. దాన్ని వదిలించేస్తాడయ్యా స్థితప్రజ్ఞుడు. ఇలా నాచును వదిలితే అలా నాచు కమ్ముకుంటుంది. అందుకు అత్యంత జాగరూకుడై మరి నాచు పట్టకుండా ఉండే స్థితిలో ఉంటాడు వాడు. అందుకే ప్రజహాతి. ఆ నాచుకి కారణమైన ఏవి ఉన్నాయో వాటిని కూడా తొలగించేస్తాడు. ప్రజహాతి పూర్తిగా వదులుట అని అర్థం. కోరిక అంకురం కూడా మిగల్చకుండా కొట్టిపారేయాలి. అందుకు ప్రజహాతి పూర్తిగా వదులుట అనేటువంటిది. సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. ఇక్కడ 2 పద్ధతులు చెప్తున్నాడు స్థితప్రజ్ఞ లక్షణంలో. ఒకటి విధ్వంసక పద్ధతి, 2 విధాయక పద్ధతి అని. విధ్వంసక పద్ధతి అంటే తొలగించే పద్ధతి, ఇంకొకటి గుర్తించే పద్ధతి లేదా సాధించే పద్ధతి అనేటువంటిది. ప్రజహాతి యథాకామాన్ అనేది విధ్వంసక పద్ధతి, కలుపంతా తీసేయడం అనేటువంటిది. ఉన్నది గుర్తించి అదే అసలు లక్ష్యంగా గమనించిన ఆత్మన్యేవాత్మనా తుష్ట అనేటువంటిది. అటువంటి స్థితిలో ఉన్నవాడు అంటే మొత్తానికి కోరికల వల్ల తప్పదయ్యా దుఃఖములు అనే మాట వేదాంతం అంగీకరిస్తున్నది. అందుకే ఉపనిషత్తు కూడా యదా సర్వే ప్రముచ్యంతే కామాయస్య హృదిశ్రితా అథ మర్త్యోమృతో భవత్యత్ర బ్రహ్మ సమస్నుతే అని స్పష్టంగా ఉపనిషత్తు చెప్పిన మాటే ఇది. సర్వ కోరికలు ఎవరి హృదయంలోంచి తొలగిపోతాయో హృదిశ్రితా సర్వే కామా ఏ ప్రముచ్యంతే బాగా విడిచిపెట్టేవాడు అదే ప్రజహాతి యదా కామాన్. అంటే గీత ఎలాగ ఉపనిషత్ సారమో చెప్పడానికి మనం ఈ ఉపనిషత్ వాక్యాన్ని తీసుకుంటున్నాం. అథ మర్త్యో అమృతో భవతి. మర్త్యుడు అమృతుడు ఎలా అవుతున్నాడు? మర్త్యుడు అంటే చచ్చు లక్షణం కలిగిన వాడు. అమృతుడు ఎలా అవుతున్నాడు అంటే బ్రహ్మ సమస్నుతే. ఈ కోరికలన్నింటినీ ప్రజహాతి చేయడం చేత ఆ స్థితిని పొందుతున్నాడయ్యా. ఆ స్థితికి వెళ్ళిన వాడికి మరి జీవితం లేదా? ఉంటుంది. వాడికి దేహం ఆయువు అన్ని నిర్దేశింపబడి ఉన్నాయి. కానీ వాడి యొక్క ధీ అక్కడ పెట్టబడింది కనుక శరీరం ఇక్కడ ఉన్నా వాడి ధీ అక్కడున్నది. అంతే కదండి. మనం ఎక్కడున్నాం కాదు, మనసు ఎక్కడున్నది అనేది ప్రశ్న. ఎప్పుడైనా అందరూ కలిసి చక్కగా పార్కులో తిరుగుతూ ఉంటారు, కానీ ఒకడు మాత్రం ఏడుస్తూ ఉంటాడు. ఎందుకయ్యా ఏడుస్తున్నావు? ఆ వికసించిన కుసుమాలు, ఆ పడుతున్న జలపాతాలు ఇవన్నీ నిన్ను ఆనందింపజేయలేదా? ఏం చేస్తానండి, పొద్దుటించో వర్రీలో ఉన్నాను నేను అంటాడు. అంటే వాడు ఒళ్ళు పార్కులో తిరుగుతుంది కానీ వాడు మనసు మాత్రం వర్రీలో తిరుగుతుంది. అందుకే దీని ఆ సమాధి అందుగానే ఉంచినట్లయితే వాడు ఇందులో తిరుగుతున్నా వాడు హాయిగా ఉంటాడు. అలాగే ఆనందంగా ఉన్నవాడు మంచి ఎండలో కూడా చిందులేయగలడు. ఎందుకంటే వాడికి ఎండ ఒంటిని మండిస్తున్నా వాడు మనస్సు ఆనందంలో ఉన్నది కనుక మనం ఎక్కడున్నది ప్రశ్న కాదు, మనసు ఎక్కడున్నది అని ప్రశ్న అని చెప్పుకోవడం. ఆ స్థితిలో ఉండేవాడు వాడిని సమాధి ఎందున్నవాడు అన్నాం. అయ్యా సమాధి దాటేశారు మీరు, కానీ సమాధి అంటే ఏమిటి? ఇప్పుడు అదో ప్రశ్న. సమాధి అంటే గోరీలు కనిపిస్తున్నాయి కనుక సమాధి ఎందు బుద్ధి ఉంచుట అంటే ఇక్కడ కూర్చొని సమాధిలో మనస్సు ఉంచుకోవడమా? కాదయ్యా, సమాధి అంటే మన హఠయోగంలో కూడా సమాధి అని విన్నాం కనుక అది సమాధ. హఠయోగంలో కూడా సమాధి ఉంది. అయితే ఆ సమాధి యోగ సమాధి. యోగ సమాధి అంటే యోగ శాస్త్రపు సమాధి. గీత చెప్పే యోగం అటువంటి యోగం కాదు. ఈ యోగం జ్ఞాన సమాధి. అది విశేషం. ఈ జ్ఞాన సమాధి అది వాయువుని నియంత్రించి చేసే సాధన. వాయువుని నియంత్రించి తద్వారా బుద్ధిని నియంత్రించి, బుద్ధి ద్వారా ప్రాణశక్తిని, ప్రాణశక్తి ద్వారా బుద్ధిని నియంత్రించి క్రమంగా బుద్ధిని పరమాత్మ యందు లీనం చేసి మనోలయం చేసే మోక్షం ఆ ప్రక్రియలోనే సాధించవచ్చు. అలా కాకుండా ప్రాణశక్తిని నియంత్రిస్తూ దాని క్రమంగా చక్రములన్నీ దాటించి బ్రహ్మరంధ్ర పర్యంతం ప్రాణశక్తిని తీసుకువెళ్ళే సాధన ఒకటి హఠయోగంలో చెప్పబడింది. కానీ తత్వచింతన లేకుండా ఈ సాధన చేస్తే అది కూడా మన గొప్ప సిద్ధులనిస్తుందేమో కానీ గీత చెప్పినటువంటి స్థితప్రజ్ఞ స్థితి కాదది. కనుక జ్ఞాన సమాధి వేరు, ఈ యోగ సమాధి వేరు. దీనికి సంబంధించి ఒక జరిగిన గీత వృత్తాంతాన్ని కొంచెం చెప్పుకుందాం. ప్రాచీన యోగుల చరిత్ర తిరగవేస్తే మనకి ఇది కనిపిస్తుంది. ఒక ఆయన ఈ యోగనిష్ట బాగా చేసుకున్నవాడు ఉన్నట్ట. ఇలాంటి వచ్చిన వాళ్ళు సాధారణంగా మంచి మంచి ప్రజాకర్షణమైన పనులు చేస్తూ ఉంటారు. యోగంలో ఒక సిద్ధులు పొందినటువంటి వారు అంత కష్టపడి ఆ సిద్ధులు పొందినందుకు వారికి
వేదాంత పరంగా చూస్తే అది పరమ ప్రయోజనం కాదు. అలాగని వాటిని కాదనలేము. ఒక మహాకావ్యం రచించిన వాడిని మహానుభావ సరస్వతీపుత్ర అని నమస్కరిస్తే తప్పేమీ లేదు. అలాగే గొప్పగా గానం చేసిన వాడిని అపూర్వమైన సంగీత విద్వాంసురాలు తప్పేమీ కాదు. కానీ అదే అల్టిమేట్ గోల్ అని వేదాంతం ఒప్పుకోదు. అలాగని దాన్ని తక్కువ చేయడం ఉద్దేశం కాదు. లౌకికంగా అది గొప్పదే. అలాగే యోగ విద్య కూడా గొప్పదే. ఆ యోగం ఈ యోగం ఒకటి అనుకోవద్దు అని. ఇది సమాధిస్థస్య అనే మాట ఒకటి ఉంది కనుక ఈ సమాధిని ఆ సమాధికి ఎక్కడ తగిలిస్తామో అనేటువంటి జాగ్రత్తతో ఈ మాట చెప్పడం జరుగుతున్నది. సమాధిస్థుడైన వాడు అంటే జ్ఞాన సమాధి వేరు, యోగ సమాధి వేరు. ఒకసారి యోగ విద్యలో బాగా పండినవాడు ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళేట. సాధారణంగా మనం కొంచెం సాధన చెయ్యగా ఏదో చిన్నపాటి అనుభూతి రాగానే సిద్ధొచ్చేసిందేమో అని భ్రమపడతాం. ఎందుకంటే ఎన్ని మెట్లున్నాయో తెలియనప్పుడు మొదటి మెట్టు ఎక్కగానే భలే భలే చెక్కిపోయినే అని చిందులు వేయడం లాంటిది. అందుకు గురువు ఒకడు ఉండాలి, కాదు ఇంకా ఉన్నాయి ఉన్నాయి అనేవాడు. అందుకు అక్కడ అలాగున్నటువంటి ఒక యోగి వచ్చి ఒక రాజుగారి దగ్గరికి వచ్చాట. అయ్యా, నేను యోగ సమాధిలో చాలా సేపు ఉండగలను, అందుకే సవికల్పం నిర్వికల్పం ఇవన్నీ మనకి చెప్పబడుతూ ఉన్నాయి. అలాగా అతడు వచ్చి ఆ రాజు వద్ద తన విద్యను ప్రదర్శించడం మొదలుపెట్టాడు. చెప్పే ముందు ఆయన ఒక మాట అన్నాడు, నేను ఈ విద్య చేస్తాను, ఈ విద్యకు ఫలంగా మీరు నాకు మంచి బహుమానం ఇవ్వాలంటే చాలా మంచి బహుమానం ఇస్తానులే, నువ్వు కూడా ఊహించినంత బహుమానాన్ని విద్య ప్రదర్శించు అన్నాడు. ఈయన ఇంకా ప్రాథమిక స్థితి నుంచి మరికొంచెం స్థితికి వెళ్ళాడు, అసలు స్థితికి వెళ్ళలే. సరే, సాధన మొదలుపెట్టాడు. ఆయన ముందే క్రమంగా ఆ ప్రాణశక్తిని బ్రహ్మరంధ్రం దాకా పంపాడు. అయితే ఆ యోగ విద్యలో కూడా ఆగిపోకుండా ఇంకా సాగిపోతే అది బ్రహ్మ విద్యగా పరిణమిస్తుంది. అలాంటి యోగులు కూడా ఉన్నారు మహాత్ములు. ప్రతి సాధనని అక్కడితో ఆపకుండా బ్రహ్మమునందు నిష్ఠ కలిపి దీన్ని సాగించి మధ్యలో వచ్చే వాటి కోసం ఆకర్షణ పడకుండా, కర్మయోగంలో ఎలాగైతే ఈ లౌకిక సుఖముల పట్ల ఏమాత్రం ఆకర్షితులు కాకుండా ఫలాసక్తి లేకుండా కర్మయోగాన్ని చేస్తూ చేస్తూ బ్రహ్మమునందు దృష్టి నిలిపి చేస్తే వాడు బ్రహ్మమును ఎలా చేరుతున్నాడో, అదేవిధంగా యోగ విద్యల్ని వాటిని కూడా బ్రహ్మమునందు దృష్టి నిలిపి అదే లక్ష్యమని చెప్పి సాధన చేస్తే, ఆ చింతనతో కూడిన సాధన చేస్తే వాడు తప్పకుండా ఆ స్థితికి చేరతాడు. కానీ వీడి సాధన దీన్ని లౌకిక విద్యగా చేశాడు. ఇది ఒక ఫీట్ అయిపోయింది, విన్యాసం అయిపోయింది. ఆ విన్యాసం చేత బ్రహ్మరంధ్రం దాకా తీసుకువెళ్ళాడు ప్రాణశక్తిని. కానీ మళ్ళీ తిరిగి దించే స్థితి అతనికి చేయలేకపోయాడు. కొందరు అస్త్రాలు ప్రయోగిస్తారు ఉపసంహరణ తెలియనట్లుగా, అది చెయ్యలేకపోయాడు, అందులోనే ఉండిపోయాడు. అందులో ఉన్నంత మాత్రాన చచ్చిపోరు, అదొక విశేషం. ప్రాణశక్తి అందులో పరిరక్షింపబడి ఉంటుంది. అది ఏ దేహంతో చేశాడో ఆ దేహం కూడా తొందరగా నశించదు. ఎందుకంటే ప్రాణశక్తి బ్రహ్మరంధ్రంలో కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది కనుక వాడి దేహం నశించకుండానే ఉంటుంది. ఆ స్థితిలో వాడున్నాడు. అది భౌతిక ఇంద్రియ స్పృహలోకి రాలేదు, అక్కడే ఆగిపోయింది. అలా ఎంతసేపు గంటలు 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 ఉండిపోయాడు అతను. అప్పుడు ఆ రాజుకు అనుమానం వచ్చి, పాపం వీడు ప్రాణాయామం అన్నాడు, ప్రాణం యామ్యామం అయిపోయింది ఎక్కడికో, కనుక వీడు పోయాడయ్యా అనుకున్నాడు. అప్పుడు పోతే ఏం చేస్తాం, సమాధి చేసేయన్నారు. వాడిని సమాధి చేసేశారు. తర్వాత ఈ రాజు ఆయువైపోయింది, మరెవరో రాజులు వచ్చారు. అలా 200 సంవత్సరాలు గడిచిపోయాయి. అతన్ని తవ్విన చోట అక్కడైతే పాత పెట్టారో అక్కడ ఎవరో తవ్వకాలు చేస్తుంటే శరీరం బయటపడింది. బయటపడితే కొద్ది మార్పులే తప్ప శరీరం మాత్రం చాలా ప్రాణవంతంగా ఉంది. ఇదేమిటో మహాయోగి కనపడ్డాడు అనుకున్నారు. అప్పుడు యోగంలో పండిన ఒక మహాత్ముడు ఆ ప్రక్క నుంచి వచ్చాడు. ఈ అలజడి చూశాడు. ఏంటి జరిగిందయ్యా అన్నాడు. అంటే ఈయన ఎవరోనండి మహాయోగి బయటపడ్డాడు, ఎప్పటివాడో తెలియదు అంటే, ఆయన బాగా ఈ విద్య యొక్క రహస్యం ఆనుపానులు సిద్ధావస్థ కూడా తెలిసిన వాడు కనుక పిచ్చివాడు పాపం సాధనలో కొంత దశలోకే భ్రమపడి దానితో ఏవో సంపాదిద్దాం అనుకున్నాడు అని చెప్పి ఆయన బ్రహ్మరంధ్రం మీద కొట్టి ఆయన తన శక్తిని ప్రసరింపజేశాడు. వెంటనే వాడు స్పృహొచ్చి మహారాజా బహుమానం బహుమానం అన్నట్టు వాడు. అంటే 200 ఏళ్ల క్రితం వాడు ప్రజ్ఞని ఆ బ్రహ్మరంధ్రంలోకి పంపే ముందు వాడు బ్రెయిన్ని దేని మీద ఫిక్స్ చేశాడో మళ్ళీ మెలకువ రాగానే అదే బయటకు వచ్చింది. అంటే ఈ టైం గ్యాప్ 200 ఏళ్ళు ఎవరికి? భౌతిక ఇంద్రియంలో తిరిగిన వీళ్ళకి కానీ ఆ బ్రహ్మరంధ్రము నందు నిలిపినటువంటి వీడికి టైం గ్యాపే లేదు. అందుకే కాలం అనేది సాపేక్షం అన్నాం. ఇది మళ్ళీ ఎక్కడికో వెళుతుంది. ఫిలాసఫీ, ఇండియన్ ఫిలాసఫీ అంత లోతైనది, బయట చూస్తే తెలిసేది కాదు. అది భారతీయ తత్వచింతన. అన్ని విద్యల పారం సారం తెలిసి నిగ్గు తెరిచి నిరూపించిన తత్వం ఇది. అందుకు అంత గొప్పది, అంత నిఖార్సైన తత్వం మరొక తోడ మనకు దొరకదు. వాడు అప్పుడు అన్నాడు, మహారాజు బహుమానం బహుమానం. ఏ మహారాజు ఇవ్వాలి నీకు బహుమానం? నువ్వు కూర్చున్న సభ కాదు ఇది, అయిపోయింది.
తెలిసింది కదా ఏది శాశ్వతం, నీ బహుమానం శాశ్వతమా? నువ్వు ఇంతవరకు దేని యందు ఉండిపోయి అలా ఉన్నావో అది నీ అనుభూతంలోకి రాలేదు. ప్రాణశక్తిని నిలపగలిగావు దానిలో, కానీ బుద్ధిని మాత్రం దేంట్లోంచి బహుమానం అనేది ఫిక్స్ చేశావు. కనుక నువ్వు ఏది ఉండడం వల్ల నువ్వు ఉండగలిగేవో ఆ ఆత్మయందు నిలిపోవయ్యా, అది సర్వశాశ్వతం అని ఆయన బోధించాడు. తర్వాత విషయం కనుక ఆ సమాధి ఈ సమాధి ఒకటి కాదు అని చెప్పడానికి ఇంత విషయం చెప్పడం జరుగుతుంది. అందుకే జ్ఞాన సమాధి, ధీ అంటే బుద్ధి, సమాధి అంటే సర్వసమమైన ఆత్మయందు బుద్ధి నిలుపుట, అదే స్థితధి అన్న, స్థిత ప్రజ్ఞ అన్న, ప్రతిష్ఠిత ప్రజ్ఞ అన్న ఇన్ని విషయములు. అటువంటి వాడు దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహ వీత రాగ భయ క్రోధ స్థితధీర్మునిరుచ్యతే. ఆత్మలో ఆనందించేవాడు ఎలా ఉంటాడయ్యా అంటే, మనం దుఃఖం కలిగితే నిగ్రహించుకుంటాం, సుఖం కలిగినా ఉప్పుని ప్రకటించకుండా ఉండడానికి నిగ్రహించుకుంటాం. ఇది సాధనావస్థ, ఇది అవసరమే. కానీ సిద్ధావస్థలో దుఃఖము సుఖము ఈ రెండు వచ్చినప్పుడు నిగ్రహించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీడిని తాకనే తాకం. అందుకు దుఃఖేష్వనుద్విగ్నమనాహ, దుఃఖము కలిగినప్పుడు వాడు ఉద్విగ్న స్థితిని పొందడు. ఉద్విగ్నత అంటే వేవరింగు, టెన్షన్ మొదలైనవన్నీ ఇప్పుడు ఆధునిక నాగరికతలో వినబడే తరచు పదాలు. మనకి ఆధునిక నాగరికతలో పసిపిల్లాడి నుంచి వినబడే శబ్దాలు ఏంటంటే టెన్షన్గా ఉందండి, వర్రీగా ఉంది, వేవరింగు. అంటే పుట్టి పెరిగాక బాగా అనుభవానికి వచ్చే పదం ఏంటంటే టెన్షన్, అదే అనమాట. అలాంటివి ఉద్విగ్నతలు. అలా దుఃఖేష్వనుద్విగ్నమనాహ, దుఃఖములు కలిగినప్పుడు ఉద్విగ్నత చెందకుండా ఉండేవాడు. అయితే దుఃఖాలకి కలత చెందట్లేదు సరే, మరి సుఖాలు వచ్చినప్పుడు విగత స్పృహ, దాని స్పృహలోకి తీసుకురాట. అంటే దాన్ని ఏమాత్రము మనస్సుకి ఆ సుఖాన్ని తాకనివ్వడు. ఎందుకంటే ఈ సుఖము కానీ ఆ దుఃఖం కానీ, ఈ సుఖంలో దొరికేటటువంటి ఆనంద ఆభాస కానీ, ఆ దుఃఖంలో ఉండేటువంటి కొరత ప్రతికూలత భావాలు కానీ పూర్ణ ఆనంద స్థితిని పొందిన వాడిని ఏం చేస్తాయండి? అందుకు వాడు దాన్ని చలించడు. ఎందుచేత వీత రాగ భయ క్రోధ, రాగము భయము క్రోధము ఈ మూడు విశేషాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. రాగము అంటే ప్రేమ అని అర్థం. అప్పుడు ప్రేమ అనే పెట్టచ్చుగా, రాగా అని మాట్లాడేందుకు. ప్రేమ వేరు, రాగం వేరు. మనకు ప్రేమయే దైవం అని ఒక మాట ఉన్నది. దాన్ని లవ్ ఈజ్ గాడ్ అని వాడు అంటాడు, మనం అనువదిస్తాం. వెంటనే అది మన చలనచిత్రాల టైటిల్ అయిపోతుంది. ఇంకా నువ్వే సర్వస్వం అనే దానికి ప్రేమయే దైవం అన్నారు కదండి. ప్రేమ రూప ప్రియంకరేని అమ్మవారిని అన్నారు. అన్వే శివం అంటారు మన తమిళనాడులో వాళ్ళందరూ. ప్రేమయే శివుడు అని. దైవం అంటే ప్రేమయే. ప్రేమ అంటే ఏమిటి? ఇందాక చెప్పినట్లు ఏది సర్వగతమే సర్వత్రా వ్యాపించి అచలమే స్థానువై పరమాత్మయే ఉన్నదో దాని యందు మనస్సు రమించే స్థితి ఉందే దానిని ప్రేమ అని చెప్పింది ఉపనిషత్తు వేదాంతం. అందుకని వీటిని ఏమన్నది అంటే రాగము అన్నది. ఇది రాగము, అది ప్రేమ. రాగము అంటే ఫ్రేమ్ బిగించడం, ఇది నాది, ఇది నాకు కావాలి అని దాని పట్ల ఆకర్షితుడై దాని యందు అనుకూలతాభావాన్ని పెంచుకోవడాన్ని రాగము అన్నారు. దాని నుంచి తనకి ఏ విఘాతము ప్రతికూలత ఏర్పడితే తద్భావాన్ని ద్వేషము అన్నారు. అందుకే పొరపాటున రాగాన్ని ప్రేమ అనుకుని ఆ దివ్య సిద్ధాంతాన్ని దీని గట్టగట్టి మళ్ళీ ఏటో పతనం కాకుండా ఉండాలి మనం. వీత రాగ భయ క్రోధ, రాగము భయము క్రోధము. ముందు రాగము చెప్పాడు, రాగము నుంచే భయక్రోధాలు వస్తాయి. భయం ఎందుకు అంటే ఇంత అనుకూలమైంది ఎక్కడ పోతుందో అని భయం, అంతే కదా. దాన్ని కాపాడుకోవాలనే తాపత్రయం. అనుకూలతకి ఎక్కడికి ప్రతిఘాతం వస్తుందో అనేటువంటిది భయం. అంటే అహంకార మమకారాలకి హాని కలుగుతుందేమో అనడమే భయం. అంటే నేననుకున్నది నాదనుకున్నది ఎక్కడికి పోతుందో అనేది భయం. అలా పోయే సూచన కనబడ్డా, అలా పోవడానికి ఎవరైనా కారణం కనబడ్డా వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళపై వచ్చేది క్రోధం. అందుకే రాగ భయ క్రోధ ఈ మూడు వాడికి లేవు, ఎందుకంటే పరిపూర్ణుడు కనుక. అందుకు వాడు వీత రాగ భయ క్రోధ, రాగముచే భయముచే క్రోధముచే విడువబడిన వాడై స్థితధీ ముని ఉచ్యతే. అటువంటి స్థితధీనే ముని అంటారయ్యా అన్నాడు ఇక్కడ. ముని అంటే అర్థం ఏమిటి? ముని అనగానే మనకు వెంటనే పిక్చర్స్, మనకి మొదటి నుంచి అలవాటు. చక్కగా గడ్డం వేసుకుని చెట్టు కింద కూర్చొని అలా కనిపిస్తాడు ఒకడు. కానీ ముని అంటే మననశీలి అని అర్థం. ఆనంద స్థితి అందే నిరంతరం. ఎందుకంటే వాడికి మనస్సు అనేది ఉన్నది కదా, ఉన్నది కనుక వాడున్నాడు.
వాడికి సుఖము దుఃఖము ఉన్నాయి, వాటిని ఏమాత్రం వీడికి అంటట్లేదు. అది ఆ స్థితిలో వాడు ఉన్నప్పుడు మనస్సు అనేది ఏ స్థితిలో ఉంది? మునిహి అనే స్థితిలో ఉంది. అది విషయం. వాడి మనస్సు స్థితి పేరు ముని. ఎటువంటి మనస్థితి ఉంటే ముని అవుతాడు అంటే నిత్య మననశీలిని ముని అన్నారు. ఏంటి మననం చేస్తున్నాడు వాడు? సర్వగతమైనటువంటి ఆత్మతత్వాన్ని నిత్యం మననం చేస్తున్నాడు కనుక వాడిని ముని అన్నారు. ఆ మననం చేసేటప్పుడు ఈ కల్లోలాలేవి లేవు. సుఖం కానీ దుఃఖం కానీ ఏమిటండి? మనస్సు అనే దాంట్లో వచ్చే వైబ్రేషన్, అవునా కదా? సుఖం కానీ దుఃఖం కానీ కంపనము, స్పందన నుంచి కదా వస్తాయి రెండు. అందుకే స్పందన నుంచి వచ్చేవి ఈ రెండు కంపనములు. అది అచల, కంపనం లేనిది అని చెప్పాడు. అందుకే ఇతడికి ఆ కంపనముల్లో కంపనం లేకుండా ఉన్నవాడు గనక కంపనము లేని స్థితికే మౌనము అని అంటాం. మరి మాట మానేయడం మౌనమా అంటే వాడు మాట మానేస్తే ఎన్నిటితోనో మాట్లాడతాడు. అలాంటి అవస్థలు మనం చూస్తున్నాం. ఒకరోజు మౌనం వ్రతం అంటే వాడు చేసే డ్యాన్స్ అంతా ఇంత కాదు. తనగన మాట్లాడేసిన బాగుండు ఒళ్ళంతా మాట్లాడుతుంది మౌన వ్రతంలో. అంటే వాళ్ళ మనస్సుకి ఇంకా కంపన స్థితి పోలేదన్నమాట. అలాగే ఇక్కడ నోరు మూసుకోవడం కాదు, మనసు మూసుకోవడం అనేది చెప్తున్నది. ఇక్కడ మూసుకోవడం అనే దానికన్నా మనస్సులో కంపన లేదు. ఆ కంపన లేని అచల స్థితినే మౌనం అని అన్నారు. ఆ మౌనమే పరమలక్ష్యంగా చెప్పారు. అంతేగాని స్తబ్దత వేరు, మౌనం వేరు. ఈ విషయం మన దక్షిణామూర్తి స్థితిలో చాలా చెప్పుకున్నాం. స్తబ్దతని మౌనం అని భ్రమించవద్దు. అలాగే స్థితధీ భూరిచ్యతే, వాడి సుఖము దుఃఖము ఏదీ స్పందింపజేయట్లేదండి అంటే నిద్రపోతున్న వాళ్ళందరూ స్థితప్రజ్ఞులే. ఎందుకంటే వాడు సుఖము తెలియదు దుఃఖము తెలియదు, గాఢ నిద్రలో ఉంటాడు. అలాగే కోమాలోకి వెళ్ళే వాళ్ళందరూ స్థితప్రజ్ఞులే. ఇదే అవస్థ. కనుక స్థితప్రజ్ఞుడు అంటే ఎప్పుడు దిగులు మొహం వేసుకుని అలా కూర్చుని జడుల్లో తిరుగుతాడు అని కాదు. స్థితప్రజ్ఞుడు నిరంతర ఆనందం, ఉత్సాహం వాడిది. అందుకే దిగులు, దుమదుమలాడుతూ ముఖం ముడుచుకోవడం ఇవన్నీ ఎవరి దగ్గర ఉంటాయండి? లోపల వాడి కంపనలు, భయాలు, క్రోధాలు అన్నీ ఉన్నాయి వాళ్ళు. అలాంటి వాడి దగ్గర ఉంటాయి. కానీ నిరంతర ఆనంద స్వరూపుడు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. నందతి నందతి నందచ్చేవా అన్నారు. నందతి నందతి నందచ్చేవా, వాడు ఆనందిస్తున్నాడు 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 ఆనందిస్తూనే ఉన్నాడు. ఆనందిస్తున్నాడు కాదు, ఆనందమే వాడు. అంత అభిన్నుడై ఆనంద స్థితిలో ఉన్నటువంటి వాడు కనుక వాడు ఇవేవీ చలింపజేయట్లేదు. అందుకే స్థితప్రజ్ఞుడు అంటే పరమోత్సాహుడే ఉంటాడు తప్ప ఒకడు చతికలు పడిపోయి కూర్చోడు. అది విశేషం. అన్నీ చేస్తాడు, అన్నీ తిరుగుతాడు, దేనికి అంటుకోడు. వాడు హాయిగా ఉంటాడు. కారణం ఆనందావస్థలో ఉన్నాడు. ఆత్మన్యేవాత్మనా తుష్ట. అందుకే నాకు ఏ కోరికలు లేవండి. ప్రపంచం మీద విరక్తి పుట్టిందండి. అందరూ కూడాను మోసగాళ్ళేనండి. అందరూ మోసగాళ్ళు నువ్వు భావం ఏర్పరచుకున్నావు అంటే ప్రతికూల భావం. వాళ్ళ మీద విరక్తి అంటే ద్వేషానికి నువ్వు పెట్టుకున్న పేరు విరక్తి. ఆ ద్వేషాన్ని క్రోధ రూపంలో, శిక్షా రూపంలో ఎక్స్ప్రెస్ చేయలేక చతికిలు పడిపోయి నా వైరాగ్యం వచ్చేసిందండి అన్నావు. అది కాదు ఇక్కడ విశేషం. అవతలి వాడిలో నువ్వు ఎన్ని నిందలు చూపించి ప్రపంచమంతా మాయామయం అంటున్నావో అన్ని నీలోనే ఉన్నాయి. వాడు నీకు శత్రువైనట్టే నువ్వు మరొకడు కూడా శత్రువే. అందుకే లోకమంతా వీళ్ళు బంధితు, వీళ్ళు బంధము, వాళ్ళు మనల్ని బాధ పెట్టేవారు, ఇవన్నీ చుట్టాలు దొంగలు, సుతులు గృహస్థులు ఇవన్నీ చెప్తూ ఉంటారే. చుట్టాలు దొంగలు అంటే మన చుట్టూ ఉన్న చుట్టాలను మనం దొంగలు అనుకుంటున్నాం. ఎలాగో మనం వాడికి చుట్టం కనుక వాడు మనల్ని అలాగే అనుకుంటుంటాడు. అందుకు అక్కడేం మినహాయింపుల్లో అందరం ఒక్కతాను గుడ్డలమే, ఇందులో భేదాలేంలో. అందుకు స్థితధి అనే మాటని దిగాలుగా ఒక మూల ముడుచుకుని ఉన్నవాడితో దయచేసి పోల్చవద్దు. జడత్వం కాదు స్థితధి అంటే. పూర్ణ చైతన్యం, అది విశేషం. పూర్ణ చైతన్యంతో ఉంటాడు, పూర్ణానందంగా ఉంటాడు. స్థితధి అయినటువంటి వాడు ఏ పని చేసినా ఎక్కడా లోపం ఉండదు, పెర్ఫెక్షన్ ఉంటుంది వాడి దాంట్లో. ఎందుకంటే వాడి పనికి కొరత ఉండదు, కోరిక అనేటువంటి లిమిటేషన్ ఉండదు. చక్కగా చేస్తాడు హాయిగా చైతన్యంతో. ఎందుకు సంగము లేదు వాడికి, దానితో హాయిగా చేస్తాడు, చక్కగా చేస్తాడు. అందుకు అటువంటి స్థితధి అయినటువంటి వాడిని ఆదర్శ పురుషుడిగా మనకు చూపిస్తున్నాడు పరమాత్మ. దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేష విగత స్పృహ. అంతా బాగుందండి. మరి ఇలాంటి వాడి గురించి చెప్పారు కదా, ఏవో ప్రహ్లాదులు ఉన్నారు, ఇలా అన్నారు, బాగుంది. స్థితప్రజ్ఞుడే చక్కగా కార్యక్రమం నిర్వహించే వాళ్ళు ఉన్నారంటే ప్రహ్లాదులు కూడా అటువంటి వాడే. స్థితప్రజ్ఞుడు అంటే ఏదో మూల కూర్చునేవాడు కాదు. స్థితప్రజ్ఞుడైన ప్రహ్లాదుడు భక్తుడైన తర్వాత నరసింహస్వామి నువ్వు రాజ్యపాలన చేయరా నాయనా అని అప్పచెప్పిన తర్వాత కొన్నాళ్ళకి ఇంద్రుడు అటాక్ చేసేట. ఎందుకంటే ఇంద్రుడు ప్రహ్లాదుని వంటి జ్ఞాని కాదు. అందుకే దేవతల కన్నా గొప్పవాడి జ్ఞాని, బాగా గుర్తుపెట్టుకోండి.
ఇంద్రాది దేవతల కన్నా గొప్పవాడు జ్ఞాని. అందుకే ఇంద్రాది దేవతలు కూడా జ్ఞానికి దండం పెడతారు. అందుకే నేను చెప్పుకున్నాను, వృషభయోగీంద్రుడు తాను ఇంద్రుడు ఎప్పుడైతే వర్షాన్ని ఆపేశాడో ఆయన వర్షాన్ని కురిపించగలిగేట. అంత శక్తి ఆత్మకున్నదండి. ఆత్మకు అంత శక్తి ఉంది. అలాంటి ఆత్మయందు ఉన్నవాడు కనుక వాడు ఆ పని చేయగలిగాడు. ఈశ్వర శాసనాన్ని ఆమోదించి వాడు ఆగాడే కానీ తలచుకుంటే ఈ దేవతల పనులన్నీ వాడు చేయగలుగుతా. ఎందుకంటే సర్వదేవతలకి మూలస్థానమైన ఆత్మస్థితిలో ఉన్నవాడు ఆ పని చేయగలడు. అది నేను మనం వివరించుకున్నాం. అందుకు ఇక్కడ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మన చరిత్రలో అంటే స్థితప్రజ్ఞుడు ఎలా ఉండాలో చూపించిన వాడు కృష్ణుడు. సరే, ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు కనుక ఆయన చరిత్రతో ఆయన మాట విందాం. మరి ఆయనే స్థితప్రజ్ఞుడే మళ్ళీ అంతకు ముందే వచ్చాడు. అది చూసుకోండి అయ్యా అని చెప్తున్నాడు. ఫలానా వాడు స్థితప్రజ్ఞుడు, అతడే మనకు ఐడియల్ అని ముందే చెప్పాను కదా. ప్రతి జీవికి నిజంగా ఆనందం కావాలనే జీవికి, నిజంగా శాంతి కావాలనే జీవికి, నిజంగా జ్ఞానం కావాలనే జీవికి ఎవడు ఐడియల్? స్థితప్రజ్ఞుడు ఐడియల్. అలాంటి స్థితప్రజ్ఞుడైన ఒక ఆదర్శ మానవుణ్ణి చూపించాలి అంటే ఆయనే దిగి రావాలి. దిగొచ్చానయ్యా త్రేతాయుగంలో అన్నాడు ఆయన రామచంద్రమూర్తి. ఈ స్థితప్రజ్ఞునికి పూర్తి ఉదాహరణ ఆయన. దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేష విగత స్పృహ వీతరాగ భయ క్రోధ స్థితధీర్మునిరుచ్యతే. అందుకు ఆ రామచంద్రమూర్తి పూర్ణమైన స్థితప్రజ్ఞ లక్షణాన్ని ఎక్కడెక్కడ చూపించాడు. ఇందులో అనేక శబ్దాలు వాల్మీకి రామాయణంలో మనకు కనిపిస్తాయి. ఇంతకు ముందే ఆత్మవాన్ అనే మాట మనం చెప్పుకున్నాం. నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఆ ఆత్మవాన్ అనే మాట ఆయన దగ్గర కనిపిస్తుంది. ఆత్మవంతుడైన ఆయన రేపు నీకు పట్టాభిషేకం చేస్తున్నానయ్యా అంటే సరేనన్నా అన్నాడు. ఆయన వెళ్ళి కూర్చున్నాడు. అటు తర్వాత తల్లి పిలిచింది. ఏ రోజు పట్టాభిషేకం ఆ రోజు ఉదయం పిలిచి నువ్వు అడవులకు వెళ్ళిపోవాలంటే అక్కడ వర్ణిస్తారు వాల్మీకి ఏమని. సరే అన్నట్ట. ఆ అన్నప్పుడు ముఖంలో ఏ వికారము లేదు. అంటే పట్టాభిషేకం అన్నప్పుడు ఎలా ఉన్నాడో వనానికి వెళ్ళినప్పుడు అలాగే ఉన్నట్ట. ముఖంలో ఏ మార్పు లేదు. అంటే రెండు సమయంలో దిగాలుగా ఉన్నాడండి అని కాదు అక్కడ అర్థం. నిత్యానందం, అసలైన ఆనందం తనది. పట్టాభిషేకం చెయ్యడం వల్ల ఒక ఆనందం, అడవులకు వెళ్ళడం వల్ల ఒక దుఃఖం రెండూ లేవు. ఎందుకంటే తానే ఆనంద స్వరూపుడై ఉన్నటువంటి వాడు. అందుకే రామావతారమే చాలా మహామాయావతారం అది. ఎందుకంటే తాను పూర్ణ బ్రహ్మమై కూడా అలా కనబడకుండా ఉన్నాడు ఆయన. కృష్ణ పరమాత్మ తాను పూర్ణ బ్రహ్మమునని ప్రకటించాడు ఆయన. పాపం ఈయన ప్రకటించలే. ఎందుకంటే రావణాసుడు నరవానరులు అనడంతో నరత్వంలో ఫ్రేమ్ అయిపోయాడు ఆయన. అలాగే ఆయనకి తెలియదా? అది చాలా తప్పు మాట. చాలామంది అంటారు రాముడికి తాను నారాయణుడు అన్న విషయం తెలియదండి అని. స్వజ్ఞానం లేనప్పుడు భగవంతుడు ఎలా అవుతాడండి? రాముడు భగవానుడు. అందుకే తానేమిటో తనకు తెలిసి తనని బయట పెట్టకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. అందుకే మాయామానుష విగ్రహుడు రాముడు, లీలామానుష విగ్రహుడు కృష్ణుడు అని మనం అనేక మాటలు చెప్పుకున్నాం. అలా ఉన్న ఆయన పూర్ణ పరమాత్మ స్థితిలో ఉన్నవాడు ఎలా ఉండాలో అలా ఉన్నాడు. కనుక మానవుడు ఆ స్థితిని సాధించగలడు, సాధించాలి అని చెప్పడానికి నేను వచ్చాను. అంతేగాని విష్ణువులా తిరగడానికి రాలేదయ్యా. పరిపూర్ణ మానవుడు ఎలా ఉంటాడో చూపించడానికి నేను వచ్చాను అని. ఇప్పుడు పిల్లవాడికి ట్రైనింగ్ ఇస్తూ ఎలా నడవాలో తల్లి తండ్రి చెప్పేటప్పుడు వాళ్ళు నడిచి చూపిస్తారు. అంటే అది మనం చూసి ఇప్పుడు నడక నేర్చుకుంటున్నారా అని వీళ్ళని అంటామా? కాదు కదా. వాళ్ళకి ఎలా నడవాలో చూపిస్తున్నాడు. అలాగే పరమాత్మ అసలైన ఆదర్శమైన స్థితప్రజ్ఞుడు ఎలా ఉండాలో తాను నడిచి చూపించాడు. అందుకు స్థితప్రజ్ఞుడు అంటే ఎక్కడో ఒక మూల కూర్చున్నవాడు కాదు. కార్యక్షేత్రంలో తిరిగేవాడు, కర్మక్షేత్రంలో తిరిగేవాడు, తన ప్రజ్ఞని ఆత్మయందు ప్రతిష్ఠితం చేసుకున్నటువంటి వాడు. స్వే మహిమ్ని ప్రతిష్ఠిత. అందుకే రాజతే స్వే మహిమ్ని ఇది రామ అన్నారు. తన మహిమ యందు తానున్నవాడు. ఆత్మన్యేవాత్మనే తుష్ట అన్న అదే అర్థం. రాజతే స్వే మహిమ్ని ఇది రామ అని ఉపనిషత్తు చెప్తుంది. తన మహిమ యందు తాను ప్రకాశించేవాడే రాముడు. ఆత్మారాముడు అన్నాం కదా. తన యందు తాను ఆనందించేవాడు. ఇది పరిపూర్ణమైన ఆనంద స్వరూపుడు. రాముడికి ఆనందం బాకీ విషయం కాదు, తానే ఆనందం. అందుకే ఆనందరాముడు ఆయన. ఆ కారణం చేతనే దేనికి చలించలేదు. సుముఖ, సువ్రత, సూక్ష్మ అనేటువంటి విష్ణు సహస్రనామాలలో సుముఖ నామానికి వ్యాఖ్యానం రాస్తూ శంకరులు ఇదే అర్థం రాశారు. సుముఖ అంటే ఈ సుఖదుఖాలు రెండింటికి చలించకుండా ప్రసన్నత కలిగిన వాడెవడో అతడు సుముఖుడు. సుఖం కలిగితే వెలిగిపోయి, దుఃఖం కలిగితే డిమ్మైపోయి డల్లైపోయినటువంటి ముఖాలు స్థితధీ ముఖాలు కావు. దుఃఖేష్వనుద్విగ్నమన సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే.
అటువంటి వాడు ఎస్ సర్వత్రా అనభిస్నేహ తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అది విశేషం. సర్వత్రా అనభిస్నేహ, దేనియందు అభిస్నేహము ఉండదు అన్నాడు. అభిస్నేహం, స్నేహం అంటే అర్థం, కానీ అభిస్నేహం ఏంటంటే కొత్త కొత్త పదాలు. అభి అంటే గట్టి స్నేహము అని అర్థం. సృష్టిలో ప్రతిదాన్ని అంటుకొనిది ఏ పని జరగదు. రాముడు అంటుకున్నట్టే కనబడ్డాడు. హనుమంతుడిని తనవాడన్నాడు, సుగ్రీవుణ్ణి తనవాడన్నాడు, రావణాసుడిని శత్రువు అన్నాడు. కానీ అంటుకున్నాడా? అటు శత్రుతాభావంతో ఇటు మిత్రతాభావంతో అంటుకోలేదు. అలాగని అంటుకోకపోతే పని ఎలా జరుగుతుందండి? వాడు శత్రువు అంటేనే కదా కొడతాడు, కానీ వాడు నాకు శత్రువు కాడన్నాడు. చూడండి విశేషం. అందుకే జాగ్రత్తగా గమనించాలి. ఆయన ఎలా అంటున్నాడు? విభీషణుడికి శరణ వేడాడు కదా, శత్రు సహోదరుడు కదా, నువ్వు శరణం ఇస్తావా అంటే విభీషణుడికి ఏంటయ్యా, వాళ్ళ అన్నకైనా ఇస్తానన్నాడు. ఎవడైనా అనగలడండి? తన భార్యను తీసుకుపోయి 10 నెలలు అక్కడ బంధించిన వాడిని వాడొచ్చినా శరణం ఇస్తానన్నాడంటే అర్థం వాడు చేసిన అధర్మాన్ని శిక్షిస్తున్నాను, కానీ వాడి పట్ల వాడు నా శత్రువు అనే ద్వేషభావం నాకు లేదని ప్రకటిస్తున్నాడు. ఆ జ్ఞానం అర్జునుడికి లేకపోయింది. అందుకు కృష్ణుడు చెప్తున్నాడు, అది కూడదయ్యా. ఆనాడు రాముడు నీలాంటి జ్ఞాని కాడా? వాడు ఎందుకు కొట్టాడు వాడిని? తనదైన దారని తీసుకు వెళ్ళిపోయాడు వాడు. అందుకు వాడిని కొట్టవలసిందే. అంటే ధర్మపరమైనటువంటి ఒక స్థితికి భంగం కలిగించినప్పుడు వాడిని కొట్టవలసిందే. అందుకు కొట్టడానికి వెళ్తున్నాడు. అంతేగా నీకు ఏ మాత్రము లేదు. ఆ విషయం సీతతో కూడా చెప్పాడు ఆయన. ఏమని? ఒక ధార్మికుడైన రాజు తనదైనటువంటి భార్యని పరుడు తీసుకువెళితే విడిపించాలి కనుక విడిపించాను, కానీ నాకు దేని యందు మమకారం లేదన్నాడు. అది మనం అర్థం చేసుకోలేక సీతను అవమానించాడన్నాం. అది స్థితప్రజ్ఞ లక్షణం. చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. మరి ఇలాగెందుకు చేసావు? ధార్మికమైన బంధం. అలాగని సీత మీద ప్రేమ లేదా? ఉన్నది. కానీ అది ఇటువంటి సుఖదుఖమై ప్రతికూలమై ఉన్నటువంటి అనుకూల ప్రతికూల భావాలతో సంబంధించిన బంధం కాదు. అందుకు స్థితప్రజ్ఞుడు ఎలా ప్రవర్తిస్తాడో గమనించడానికి రామాయణం రాయబడింది. రాముడు పూర్తి స్థితప్రజ్ఞ స్థితికి ఉదాహరణ. అందుకు ప్రతి మాటలో ఆయన ఎలా మాట్లాడాడు కృష్ణుడు అలాగే మాట్లాడతాడు. అక్కడైతే సరిగ్గా రావణ సంహారం తర్వాత మాట్లాడాడు. గీతలో రుక్మిణీదేవితో మాట్లాడతాడు. నువ్వు నన్ను కోరుకున్నావేంటి? నాకు ఎవ్వరి మీద ప్రేమ లేదు సుమా అని అనడం చూడండి. అక్కడ సీతతో అలాగే అన్నాడు. సీత దుఃఖపడింది, కానీ రాముడు చూడండి అలా ప్రవర్తించాడో. ఇక్కడ కృష్ణుడు అంటాడు రుక్మిణితో, నాకు ఎవ్వరి మీద ప్రేమ లేదు. మరి ఇంతమంది భార్యలు కలవాడు ఎవరి మీద ప్రేమ లేదంటున్నాడు. అది విశేషం. మరి ఎలాగయ్యా అంటే, మీరు నన్ను కోరుకుని నేను కావాలన్నారు. ఎవరు ఏది కావాలంటే వాళ్ళకి దానికి అనుగుణంగా ప్రవర్తించడం నా ధర్మం. అందుకు ధర్మానుగుణంగా క్షత్రియోచితమైనటువంటి క్షత్రియోచితం, మళ్ళీ అది కూడా చూడండి. నా క్షత్రియోచితమైన యాదవ కులానికి తగ్గట్టుగా రాక్షస పద్ధతిలో నిన్ను తీసుకొచ్చి వివాహం చేసుకున్నాను నేను, అంతే కదా. కానీ నీ మీద నాకేం మమకారం లేదు సుమా. అసలు నన్ను ఎందుకు కోరుకున్నావు చెప్పు. నాకేముందని, నేను సంపద పదవి ఉన్నటువంటి వాడిని కాను. ఎందుకంటే యాదవుడికి పాలనాధికారం లేదు. అందుకు నేనేం పాలకుడిని కాను. పోనీ నా చుట్టూ ఉన్న వాళ్ళ భిక్షకులు, ఏమీ లేని వాళ్ళు, అడుక్కునేవాళ్ళు, వీళ్ళే నా దగ్గరికి వచ్చి మహానుభావ అంటూ ఉంటారు. ఇలాంటి వాడిని ఎందుకు చేసుకున్నావు అంటే ఆమె వలవల ఏడ్చిందిట. ఏడిస్తే నేను ఓదార్చాడు. ఏం లేదు, నేను ప్రేమగా అన్నానులే, పరిహాసానికి అన్నట్ట. అప్పుడు ఆవిడ స్తోత్రం చేస్తూ మాట అన్నది. ఏమని? నిజమే స్వామి, మిమ్మల్ని భిక్షకులే కోరుకుంటారు, ఏమీ లేని వాళ్ళే కోరుకుంటారు. నాకు అర్థమైంది ఎప్పుడు, అందుకు నేను మిమ్మల్ని కోరుకున్నాను అన్నదిట. ఇదేమిటమ్మా ఇలా అన్నావు అంటే, ఏమీ లేని వాళ్ళు అంటే, ఏమీ లేని వాళ్ళు అంటే దరిద్రులేని కాదు, ఏమీ అక్కరలేని వాళ్ళు అని అర్థం అన్నదిట. ఏమీ అక్కర్లేని వాళ్ళు ఏది కోరుకుంటారో ఎంత గొప్ప వస్తువో చూడండి. ఏదో కావాలనుకున్న వాళ్ళు అన్నీ కోరుకుంటారు. ఏమీ అక్కర్లేని వాళ్ళు కూడా కోరుకునేవాడు ఎవడు? ఆ పరమాత్మ ఒక్కడే. అందుకే ధీరులు నిరపేక్షులు ఆత్మారాములనైన మునులు హరిభజనము నిష్కారణము చేయుదున్న నారాయణుడట్టి వాడు నవ్య చరిత్ర. అందుకు ఏమీ అక్కర్లేని వారు భిక్షకులు అంటే పరమహంసలైనటువంటి వారు. వాళ్ళు కోరుకునే పరతత్వాన్ని నువ్వు, అందుకు నేను కోరుకున్నాను అంటే, నేను సూత్రం చెప్తే నువ్వు వ్యాఖ్యానం చెప్తావు, నీ వ్యాఖ్యానం విందామని నేను ఆ మాట అన్నాను అన్నాడు ఆయనది. ఇది విశేషం. అది స్థితధీ భువిరుచ్యతే. ఆ స్థితప్రజ్ఞుడు ఎలా ఉండాలో రాముడు చూపించాడు, కృష్ణుడు చూపించాడు.
అందుకు వాళ్ళిద్దరిని గుర్తు చేసుకున్నాం ఇక్కడ. వీతరాగ భయ క్రోధ. అలాగని అనభిస్నేహ, దేని యందు అభిస్నేహం వాళ్ళకి లేదు. స్నేహము అంటే తెలుగులో నెయ్యము అంటారు. నెయ్యము అనే మాట ఇప్పుడు తెలుగే తెలియదు కనుక అదొకటి ఉందని కూడా మనకు తెలియదు. కానీ నెయ్యి తెలుసు, మనకు వడ్డించుకుంటూ ఉంటాం కనుక. ప్యూరుదో ఇంప్యూరుదో మొత్తానికి నెయ్యి అంటే ఒకటి తెలిసి మనకేంటి, జిడ్డు అని, అంటుకుంటే వదలనిది అని అర్థం. అందుకే స్నేహము నెయ్యము అంటే జిడ్డే, అంటుకుంటే వదలని దానికి స్నేహం. అందుకు వాడు దేనికి జిడ్డయి అంటుకోడు. అనభిస్నేహ, దేనితో తీవ్రమైన స్నేహం కట్టుకుని ఉంచుకోడు. అంటే ఎంత మేరకు జీవయాత్రకి ప్రారబ్ధవశాత్తు వస్తూ ఉంటాయో అంత మేరకు స్వీకరిస్తాడు. కానీ దాని యందు అనభిస్నేహ, దానితో మమైకమై అంటుకుపోయి జిడ్డులాగా ఆ చింతనలో వెళ్ళిపోడిన ఆయన. తత్తత్ ప్రాప్య శుభాశుభం, జీవితంలో వచ్చేటువంటి ప్రాప్యము లేని శుభాశుభములు అంటే ప్రాప్తం కొద్దీ వస్తూ ఉంటాయి. ప్రాప్తం కొద్దీ అంటే ప్రారంభం ఉన్నంతకాలం జీవితం ఉంటుంది, జీవితం ఉన్నంతకాలం వస్తూనే ఉంటాయి. ఎందుకంటే స్థితప్రజ్ఞ లక్షణం ఈ జీవితంలోది అన్నాం. ఇప్పుడు జీవితం ఎప్పటిది, ప్రారంభం నుంచి వచ్చినదే కదా. మరి జీవితంలో శుభాశుభాలు మనం వద్దన్నా కావాలన్నా వచ్చి తీరతాయండి. సముద్రం అన్నాక అలలుంటాయి, జీవితం అన్నాక కష్ట సుఖాలు ఉంటాయి, అవి వచ్చిపోతూ ఉంటాయి శుభాశుభములు. ఈ శుభాశుభాలు రెండిటికి అనభిస్నేహ, అంటుకోడు, ప్రేక్షకుల్లా చూస్తూ ఉంటాడట. వాడు ఎలా చూస్తాడండి అంటే దానికి ఉదాహరణ మరొక చోట చెప్తారు ఉపనిషత్తుల్లో, వేదాంత గ్రంథాల్లో. ఒకడు పాపం ఒక పని నెరవేర్చుకోవడానికి ఒక ఇంటికి వెళ్ళాట. వెళ్ళి ఏమండి బాగున్నారా అంటాడు. అంతేగాని ముందు పని అని అంటాడా చెప్పండి? బాగున్నారా అంటాడు. వాడు వెంటనే ఎవడూ దొరకలేదు కానీ వీడు దొరికాడు కానీ ఏం బాగండి బాబు, ఎన్ని కష్టాలో నేను ఎన్ని అవస్థలు పడుతున్నాను తెలుసా అని మొదలు పెడితే అయ్యయ్యో పాపం, ఇంత కళ్ళు చేస్తాడు, ఇంత వేదన పడిపోతాడు, అయ్యయ్యో అంటాడు వీడు. నిజంగా అయ్యయ్యో అనే మాట వాడు ఎలాగా, వాడు దుఃఖంతో తన్మయమే చెందుతుంది అన్నాడా? ఒక్కసారి ఆలోచించండి. ఆ దుఃఖితుడైన వాడు ఆ దుఃఖంతో ఎంత తన్మయమైపోయి వేదన చెప్తుంటే వాడిని ఓదార్చేవాడు నవ్వుతూ కూర్చోడుగా. వాడు దుఃఖాన్ని ఎక్స్ప్రెషన్లో ఇస్తాడు కదా. అయ్యో పాపం, వీలైతే రుమాలు కూడా తెచ్చి ఒత్తుకుంటూ ఎంత కష్టం వచ్చిందండి అంటాడు. మొత్తం పొరపాటు నవ్వొచ్చుతున్నా జాగ్రత్త పడుతూ ఎక్స్ప్రెషన్ ఇస్తూ వాడు దుఃఖాన్ని అభినయిస్తూనే చేస్తాడు. ఎందుకంటే నీ దుఃఖంతో నేను సహానుభూతి పొందుతున్నాను అనిపించుకొని. అంతా అయిన తర్వాత సరే మా ఏడుపు ఎప్పుడు ఉండేదండి, మీరు ఎందుకు వచ్చారండి అంటే ఏం లేదండి ఫలానా ప్రయోజనం ఉందని. ఇంతవరకు తనది ఇంత ఓపికగా వినోదార్చినందుకు వాడు పరిపూర్తి అయిపోతుంది అప్పుడే. ఇప్పుడు అదే దుఃఖం వీడికొస్తే వీడు ఎలా రియాక్ట్ అవుతాడు, వాడికొస్తే ఎలా రియాక్ట్ అయ్యాడు. అదేవిధంగా తన జీవితం మీదకి వచ్చిపడ్డ సుఖ దుఃఖాలను కూడా అదే స్థాయిలో చూస్తూ అనభిస్నేహ, అంటకుండానే ఎంత మేరకు అవసరమో అంత మేరకు రియాక్ట్ అవుతున్నట్టుగా కనిపిస్తూ పని నెరవేర్చుకుంటూ వస్తూ ఉంటాడు. అలా చేసిన వాళ్ళే వీళ్ళిద్దరూ. ఇప్పుడు చెప్తున్న ఆయన అంతకుముందు చేసిన ఆయన ఇద్దరు కూడా ఆ పనులు చేసిన వాళ్ళే. అనభిస్నేహ, వాళ్ళు నా అభినందతి, ఆ వచ్చే వాటికి తెగ ఆనందపడిపోరు. అలాగని మనకి సృష్టిలో దీనికి ఆనందించద్దు అని చెప్పారనగానే నిర్లక్ష్య భావం వస్తుంది వెంటనే. ఏమనంటే వైరాగ్యవంతుడండి అని. కానీ నాభినందతి నద్వేష్టి, రెండోది చెప్తున్నాడు. వాడు దానికి అభినందించడు, ద్వేషించడు, రెండూ లేదు. ఎందుకు? తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత, వాడు ప్రతిష్ఠితమైన ప్రజ్ఞ కలవాడు. దేని యందు ప్రతిష్ఠితమైంది? ప్రతిష్ఠతి. తిష్టతి అంటే కూర్చోడు. ప్రతిష్ఠ వేరు, తిష్ట వేరు. మనం భగవంతుడికి ప్రతిష్ఠ చేస్తాం, తిష్ట కాదు. ఎందుకంటే తిష్ట అంటే అంత వేగం లేచిపోదామా అని కూర్చోవడం, ప్రతిష్ఠ అంటే స్థిరంగా కూర్చోవడం. అది విశేషం. మన దగ్గర భగవంతుడికి తిష్ట వేయకూడదు, ప్రతిష్ఠ కావాలి. అవునా లేదా? అంటే బాగా కూర్చోవాలి, కదిలిపోకూడదు. అంతేగాని 6:30 కూర్చున్న దగ్గర నుంచి ఎప్పుడు 8 అవుతుందా అంటే తిష్టే. ప్రతిష్ఠ అంటే మరి కదలకుండా ఉండే స్థితి, దానిని స్థితధి అని చెప్పి ప్రజ్ఞా ప్రతిష్ఠిత అన్నారు. ప్రతిష్ఠ ప్రజ్ఞ అన్నా, స్థిత ప్రజ్ఞ అన్నా, స్థితధి అన్నా ఒక్కటే. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అన్నాడు. మరి అటువంటప్పుడు సుఖదుఖాలు వచ్చిపోతూ ఉన్నాయి కదండి. నాభినందితి నద్వేష్టి అన్నారు. మరి ఎలాగూ అది అంటే మరి ఇంద్రియానుభవాలు వస్తూ ఉంటాయి. ప్రారంధవశాత్తు వాడు మనలాగే తిరుగుతున్నాడు, కానీ మనలాగా స్వీకరించట్లేదు. వాడికి సుఖదుఖాలు మనలాగే కలుగుతున్నాయి. మనమంటా అంత జ్ఞానికి ఇంత దుఃఖం ఎలా కలిగిందండి అని. వాడికి ప్రారంధం ఉంది కదా, కానీ వాడికి ఉన్నది నీకు లేనిది జ్ఞానం. వాడికి సుఖదుఖాలు, నీకు సుఖదుఖాలు ఉన్నాయి. రియాక్షన్లో ఎలా ఉన్నాడనేది తెలుసుకో.
కనుక గొప్పవాడు అంటే అర్థం మనకన్నా ఏ కష్టము లేనివాడు అని కాదయ్యా. మనలాగే కష్ట సుఖాలున్నా వాటికి ఎలా రియాక్ట్ అవుతున్నాడన్న దాన్ని బట్టి గొప్పదనం చెప్పబడుతుంది. రాముడు గొప్పవాడు, ధర్మరాజు గొప్పవాడు. ఎందుచేత? ఏ కష్టాలు లేకుండా సాఫీగా జీవితం గడిచిపోయింది కనుక గొప్పవాళ్ళ? అందుకు కాదు. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఆత్మస్థితి నుండి జారలేదు కనుక గొప్పవారు. కనుక భారతీయ వేదాంతం ఎవరిని గొప్పవారని చెప్పింది? ఎవరైతే కష్ట నష్టాలకి చలించిపోయి దానికి అనుగుణంగా తమను తాము మలుచుకుని దానితో జారిపోకుండా స్వాత్మస్థితి యందు ఉంటారో వారిని గొప్పవారుగా, ఐడియల్గా చూపించింది భారతీయ సంస్కృతి. వారిని స్థితధి అని చూపించింది. ఆ స్థితధిలో ఉంటూ జారిపోతూ ఆ స్థితికి ప్రయత్నిస్తూ ఉన్న ధర్మరాజాదులు వాళ్ళు మనకి పరమాదర్శంగా చెప్పి వాళ్ళకి కూడా దగ్గరుండే స్థితధి వైపు తిప్పిన మహానుభావుడు స్థితప్రజ్ఞుడైన కృష్ణ పరమాత్మ, అంతకుముందు రామచంద్రమూర్తి. వీరిని మనకు ఆదర్శంగా చూపిస్తున్నటువంటిది. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అంటే అనభిస్నేహ నద్వేష్టి అన్నారు. అంతేకాదు ఆ స్వీకరణ ఎలా చేస్తారు అంటే వాళ్ళకి ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, మనకి ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. కానీ వాళ్ళ రియాక్షన్ మన రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్తున్నారు. యదా సంహరతే చ అయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాని ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. మళ్ళీ కూడా ప్రతిష్ఠితమైన ప్రజ్ఞ గలవాడు ఎలా ఉన్నాడో చెప్తున్నాడు. వాడు కూర్మోంగానీవ సర్వశః, కూర్మము తన యొక్క అవయవములను ఏ విధంగా నిగ్రహిస్తుందో అదే విధంగా తన ఇంద్రియములను ఇంద్రియార్థముల పట్ల సంహరతే నిగ్రహించువాడు. అయం అంటే అతడు. యథా సంహరతే చ అయం కూర్మోంగారీవ సర్వశః ఇంద్రియాని ఇంద్రియార్థేభ్య. ఇంద్రియములు ఇంద్రియార్థములు అని రెండున్నాయి. అంటే ఇంద్రియములు వాటి యొక్క ప్రయోజనములు. చెవి అనే ఇంద్రియానికి ప్రయోజనం శబ్దం, కన్ను అనే ఇంద్రియానికి ప్రయోజనం రూపం, నాలిక అనే ఇంద్రియానికి ప్రయోజనం రుచి. ఇలా మన ఇంద్రియములకన్నిటికీ ప్రయోజనములు. వాటిని ఇంద్రియార్థములు అన్నారు, వీటిని ఇంద్రియములు అన్నారు. ఈ రెండు వల్ల గొడవ మనకి ఎప్పుడు కూడా. కనుక ఇంద్రియములను ఇంద్రియార్థముల నుంచి ఎలా లాగుతాడయ్యా అంటే తాబేలు తన అంగములను లాక్కున్నట్లుగా అన్నాడు. ఎంత చక్కటి ఉపమానం చెప్పాడో చూసారా. తాబేలుకి ఏ విధమైన చిన్న శబ్దము అపాయము జరుగుతుంది అంటే అది వెంటనే తన యొక్క మూతి దగ్గర నుంచి అంటే ముఖం నుంచి కాళ్ళు అన్నీ లోపలికి లాక్కుని రాయిలా తయారవుతుంది. దాన్ని ఎంత కొట్టినా దానికి ఏమీ కాదు. కానీ అది కాలు మీద కానీ కొట్టేమో ముక్కలైపోతుంది. కానీ ఆ అవకాశం ఇవ్వదు. అది మొత్తం లోపలికి లాక్కుంటుంది, ఉండిపోతుంది. అదేవిధంగా తన ఇంద్రియములు ఇంద్రియార్థముల ప్రసరింపజేసకుండా వాడు వెనక్కి లాక్కోగలడు. అంటే ఇంద్రియములతో ఇంద్రియార్థముల సాంగము వహించి పతనమైపోకుండా లోపలికి నిగ్రహించుకోగలడు స్వయంగా. అంటే అవి బయటికి అవసరమైనప్పుడు పోషణ కోసం తెచ్చి మళ్ళీ లోపలికి ఎలా లాక్కుంటున్నాయో జీవయాత్రకి అంటకుండా ఎంత మేరకు అవసరమో అంత మేరకు స్వీకరించినా దానికి తాను బంధితుడు కాకుండా ఇంద్రియార్థముల వెంట పరిగెత్తకుండా ఆత్మన్యేవాత్మనే తుష్టహాని స్థితిలో ఉండగలడు అనడానికి తాబేలును ఉదాహరణగా చూపించిన అంత గొప్ప కవి శ్రీకృష్ణ పరమాత్మ. ఏమి కవిత్వం అండి! ఉపమానం అంటే కృష్ణుడే అంత చక్కటి ఉపమానం చూపించాడు. అంటే ఒక తాబేలు నుంచి కూడా మనకు నేర్చుకోవాల్సిన పాఠం చెప్తున్నాడు. ఆ విధంగా నువ్వు మనకేమిటి వదిలేయడమే తెలుసు తప్ప తిరిగి లోపలికి తీసుకోవడం లేదు. అందుకు బయటికి పరిగెత్తే వాటిని లోపలికి తీసుకోవడం అంటే అంతర్ముఖత్వం. ఆ లోపలికి ప్రయాణించి ఇంద్రియాలను నిగ్రహించుకుంటాడయ్యా. అటువంటి వాడే ప్రతిష్ఠిత ప్రజ్ఞ కలిగినటువంటి వాడు అనే విషయాన్ని బోధించారు. ఇంకా తర్వాత ఈ సంయమనం అనేది ఇక్కడ ఇచ్చాడనమాట. అంటే ఏ విధంగా ఉంటాడు, ఏ విధంగా ఎక్స్ప్రెషన్ ఉంటుంది అనేది ఇంతవరకు చెప్పబడింది. అటువంటి ఎక్స్ప్రెషన్కి కారణం నిగ్రహణం అనేటువంటి దీన్నే సంయమనం అని అంటారు. అలాంటి ఆత్మ సంయమనం, ఆ నిగ్రహణ శక్తి, ఇంద్రియములు ఎలాంటి ప్రమాదం, వీటికి సంబంధించిన విషయాన్ని తర్వాత చెప్పబోతున్నాడు. దాన్ని రేపటి రోజున తెలుసుకుందాం. ఈ రోజుకి ఇంతటితో స్వస్తి. ఈ ప్రవచన మహాయజ్ఞానికి ఈ విభాగం మేరకు రేపు పూర్ణాహుతి యజ్ఞానికి, అందుకు రేపు తిరిగి కలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః
పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలముక్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం